అయ్యగారు నేతాజీ గ్రౌండ్ 2012లో అక్కడ నన్ను సంఘంలోకి పిలిచి నా కోసం ప్రార్థన చేశారండి. అప్పుడు నుండి ఇప్పటి వరకు కూడా డైజెషన్ ప్రాబ్లం నాకు లేదండి. 2-4 పాయింట్ల రక్తంతో ఉన్న డైజెషన్ ప్రాబ్లం లేదు. సువార్త ప్రకటించడానికి వెళ్తాను, ఎప్పుడో మార్నింగ్ వెళ్తాం, మళ్ళీ ఈవినింగ్ అప్పుడు తింటాను. నిద్ర లేదు, భోజనం టైంకి లేదు. అయినా సరే సాధారణమైనటువంటి మనుషులు ఎలాంటి భోజనం చేస్తే వాళ్ళకి అరుగుతుందో అదే భోజనం నేను కూడా 2 పాయింట్లతో తిన్నవాడినండి. హల్లెలూయా. అందరికీ తెలుసు, ఇది ఈస్ట్ వెస్ట్లో పాస్టర్లు అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి సేవకులు కూడా తెలుసు. చివరికి అమ్మ ఆ ప్రాణాపాయ స్థితిలోనికి వెళ్ళినప్పుడు 0.5 హిమోగ్లోబిన్తో 2 నెలలు నిద్ర లేదు, తిండి లేదు, భయంకరమైన బాధతో ఉన్నాను. ఓఫెరయ్య గారు, సంఘాలు అందరూ నా కోసం, ఓఫెర్ మినిస్ట్రీ అంతా, ఇక బయట తెలిసిన వాళ్ళందరూ ప్రార్థన చేశారు. దేవుడు ఈరోజు నన్ను 16.5 పాయింట్ల రక్తంతో దేవుడు నన్ను సజీవుడిగా ఉంచాడు. హల్లెలూయా. నా జీవితంలో లేని ఆరోగ్యము దేవుడు నాకు మళ్ళీ ఇచ్చాడు. ప్రవక్త, అగాపే సంఘాలు, ఓఫెర్ మినిస్ట్రీ, ఇలా ఎంతోమంది నాకు ప్రార్థన చేయగా దేవుడు తిరిగి నన్ను బ్రతికించాడు. సో ఈ సమయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ సమయం ఇచ్చినటువంటి దైవజనులకు తిరిగి సమయం అప్పగిస్తాను. సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించాడు. దైవజనులు దంకి సురయ్య గారు వేదిక మీదకి వస్తూ ఉన్నారు. దేవుని ఘనపరుస్తూ చప్పట్లతో దైవజనుని ఆహ్వానించుకుందాం. కాదా రామకృష్ణ గారు, మేఘరంజన్ నాయ్ గారండి, చెప్తున్నాయి గారండి, మీరు కూర్చుంటే పరిచయం ఒకటి చేసి. అలాగనే అర్జునాని గారండి, కాదా రామకృష్ణ గారంటే వైఆర్సీపీ నాయకులు. అలాగనే మేఘరంజన్ గారు కూడా ఎస్సీ కార్పొరేషన్ సైమన్ గారండి, వారు గారు. అలాగే నాయకులు వైఆర్సీపీ నాయకులు గారు, అలాగే నన్నయ్య గారు కూడా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా దినాల తర్వాత దేవుడు మనకు అనుగ్రహించిన ఈ పండగ దినాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి దైవ సందేశము, దైవజనుడు మన మధ్యలోనికి వచ్చారు. నేరుగా వారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. వారే ఒక పాట పాడి దైవ సందేశాన్ని. స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన సత్యాన్వేషకులారా, సభకు నమస్కారం. అంటే సభలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వ్యక్తిగతంగా నా నమస్కారాలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది దైవ సేవకులు, ప్రజానాయకులు, ప్రజాసేవలో నక్షత్ర సమానులైనటువంటి నాయకులు ఉన్నారు. వారందరికీ కూడా ఒక్కొక్కరికి పేరు పేరు వరుసన ప్రభుని యేసు నామంలో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పక్షంగా నా శుభాకాంక్షలు, నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ 2 రోజుల మేల్కొలుపు మహాసభలు నిర్వహిస్తున్నటువంటి స్థానిక దైవజనులు పాస్టర్ సువార్తరాజు గారికి దైవాశీస్సులు, వందనాలు, నమస్కారాలు బాబు. ప్రతిరోజు కూడా కనీసం 3 సభలు, కనీసం 3 చోట్ల వాక్యం చెప్పడం. నిన్నైతే ఆదివారం 3 వైపుల వాక్యం చెప్పి మళ్ళీ రాత్రి కూడా మిడ్ నైట్
ప్రార్థనా పోరాటం కొరకు సందేశం ఇచ్చి 4 గంటల దాకా నిన్న వాక్యం చెప్తానున్నా, మిడ్నైట్ నుండి ఉదయం 4 దాకా. ఇంకా నిద్రపోలేదు. వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి సరిగా 5 అయిపోయింది. ఎయిర్పోర్ట్కి వచ్చాను. సరే కొంత ఆ ఫ్లైట్ కాకుండా మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ రావడంతో కొంచెం లేట్ అయింది. నిద్ర అనేది అసలు లేదు. అందుచేత ఈ మేల్కొల్పు మహాసభల సందర్భంగా ఉదయం మీటింగ్ అయిన తర్వాత నేను నిద్రపోయే మహాసభ పెట్టాను. అంటే నా పర్సనల్ నిద్ర, ఆధ్యాత్మిక నిద్ర కాదు. కాస్త పడుకొని లేచి అప్పటికే ఎప్పుడో 8 గంటలకే లేచి ఉన్నాను. కానీ అనేకమైన సేవా కార్యక్రమాలు, ఫోన్లో కౌన్సిలింగ్, ప్రార్థనలు చేయడం ఇత్యాది కార్యక్రమాలతో కొంచెం లేట్ అయింది. దయచేసి అన్యథా భావించవద్దని మనవి చేస్తున్నాను. 1-2 పాటలు పాడుకుందాం, ఏం పర్వాలేదు. మనం కన్వీనియంట్ టైంకి మనం ఈ కూటాన్ని ముగించుకుందాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి అద్భుతమైన సంగీతకారులు మనకున్నారు. బ్రదర్ సురేష్ గారు అండ్ ప్యాడ్స్ బ్రదర్ పేరేంటి, అప్పారావు, ఇంతకుముందు వచ్చారు కదా. ప్రసన్న గారు ఉన్నారా? చాలా సంతోషం. మంచి దైవభక్తి పరులైనటువంటి నిష్ణాతులైనటువంటి సంగీతకారులు దేవుడు మనకి ఇచ్చినటువంటి వరము. వారికి నేను నా వ్యక్తిగత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాజాధిరాజా స్తోత్రం అనే పాట పాడుకుందాం. రాజాధిరాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, దేవాది దేవా స్తోత్రము, ప్రణుతింతు నిన్నే నిరతము, రాజాధిరాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, దేవాది దేవా స్తోత్రము, ప్రణుతింతు నిన్నే నిరతము, రాజాధిరాజా స్తోత్రము. ఆది సంభూత స్తోత్రము, ఆద్యంతరహిత స్తోత్రము, ఆది సంభూత స్తోత్రము, ఆద్యంతరహిత స్తోత్రము, పురుష యజ్ఞ పురుష నాదరూపి మరియాతను జాస్త
విశ్వవిధాత స్తోత్రము, హే విశ్వనాథ స్తోత్రము. విశ్వవిధాత స్తోత్రము, హే విశ్వనాథ స్తోత్రము. సర్వాధికారి సర్వవ్యాపి ఆత్మరూపి వరదేవతనయ స్తోత్రము. సర్వాధికారి సర్వవ్యాపి ఆత్మరూపి వరదేవతనయ స్తోత్రము. రాజాధిరాజ స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము. దేవాది దేవా స్తోత్రము. జ్యోతిర్మయుండా స్తోత్రము, దృష్టి ప్రదాత స్తోత్రము. జ్యోతిర్మయుండా స్తోత్రము, దృష్టి ప్రదాత స్తోత్రము. మహిమా స్వరూపి తిమిరహారి మనుజరూపి ధరమనుజ తనయ స్తోత్రము. మహిమా స్వరూపి తిమిరహారి మనుజరూపి ధరమనుజ తనయ స్తోత్రము. రాజాధిరాజ స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము. దేవాది దేవా స్తోత్రము. నీతి స్వరూప స్తోత్రము, నీతి ప్రదాత స్తోత్రము. నీతి స్వరూప స్తోత్రము, నీతి ప్రదాత స్తోత్రము. నరరూపధారి సిలువధారి కలుషహారి నన్ను గన్న తండ్రి స్తోత్రము. నరరూపధారి సిలువధారి కలుషహారి నన్ను గన్న తండ్రి స్తోత్రము. రాజాధిరాజ స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము. దేవాది దేవా స్తోత్రము. ప్రణుతింతు నిన్నే నిరతము, రాజాధిరాజా స్తోత్రము. నా యేసు రాజా స్తోత్రము. దేవాది దేవా స్తోత్రము స్తోత్రము. ప్రణుతింతు నిన్నే నిరతము, రాజాధిరాజ
స్తోత్రము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియుల చాలా 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 పాటలు పాడుకున్నాం ప్రియులరా. మనం పాటల సమయాన్ని ఇంతటితో ముగించుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను. రేపు ఉదయం రేపు రాత్రి కూడా ఉంటాను. మీరు కోరితే రేపు ఎన్నైనా పాటలు పాడుకోవచ్చు. రేపు మొత్తం మేలుకొల్పు సభే, ఇంకా నిద్ర సభ ఏం లేదు. కాబట్టి ఎంతసేపు అయినా మనం పాడుకోవచ్చు, దేవుని మాటలు ధ్యానం చేయవచ్చు. దేవునికి స్తోత్రం. మీరేమంటారు? వాక్యం ప్రారంభించుకుంటే మంచిదన్న వాళ్ళు చేయొద్దని చూద్దాం. ప్రజాభిప్రాయ సేకరణ దాదాపు మెజారిటీ ఇటే ఉన్నారు. దేవుని వాక్యానికి మన ఓటు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన సంగీతకారులు సురేష్ గారు, ప్రసన్న గారు, తర్వాత బాబ్జీ గారు, అప్పారావు గారు, ఇప్పుడు గుర్తుపెట్టుకుంటానండి. ముగ్గురు చాలా అద్భుతంగా సంగీతం వాయించారు. వారితో ఎప్పుడు నాకు ఒక ప్రాబ్లం, వారు చాలా బాగా వాయిస్తారు. ఎంత బాగా వాయిస్తారంటే నేను ప్రసంగమే మర్చిపోతాను. వచ్చేటప్పుడు ఏదో చెప్దాం అనుకుంటాను, వాళ్ళు సంగీతం వాయించేసరికి అన్నీ మర్చిపోతాను అనమాట. అంత బాగా దేవుడు వారికి తన కృపనిచ్చి వరమునిచ్చి వాడుకుంటున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మీరు నన్ను క్షమించినా క్షమించకపోయినా ఇవాళ నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. నా హృదయంలో దేవుడు ఉంచిన భారాన్ని మీ ముందు పంచుకుంటాను. కీర్తనల గ్రంథం 60వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. అమ్మా, సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీయందు భయభక్తులు గలవారికి నీవు ఒక ధ్వజమును ఇచ్చి ఉన్నావు. చాలు. సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీయందు భయభక్తులు గలవారికి నీవొక ధ్వజమునిచ్చి ఉన్నావు. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. రండి ప్రియమిత్రులారా, మనం ప్రార్థన చేసి సర్వశక్తుని సహాయం కొరకు వేడుకొని ధ్యానానికి పూనుకుందాం. మీ అందరి సహకారంతో ఆ దేవదేవుని ప్రార్థిస్తాను. రండి, ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మిక్కిలి గొప్ప దేవా, మా కన్నులు నీ మీద, మా దృష్టి లగ్నం కాకుండా ఈ లోక సంబంధమైన వ్యవహారాలలో మేము నిమగ్నులమై ఉన్నప్పుడు మేమేదో చాలా గొప్పవాళ్ళము, మేము సాధించగలమనే భ్రమలో ఉండిపోతున్నాము స్వామి. కానీ శరీర నేత్రాలు మూసుకొని ఆత్మనేత్రాలు తెరుచుకొని నీ మీద ఒక్కసారి దృష్టి సారించగానే మేము ఎంత చిన్నవాళ్ళమో, ఎంత అల్పులమో, ఎంత నిస్సహాయులమో, ఎంత నిష్ప్రయోజకులమో, ఎంత బలహీనులమో, ఎంత చేతకాని వారమో, ఎంత అసమర్థులమో మాకు తెలిసిపోతున్నది ప్రభువా. నిన్ను చూడనప్పుడే మేము గొప్పవాళ్ళమనే భ్రమ. మా మనోనేత్రాలతో మిమ్మల్ని చూడగానే అనంత బ్రహ్మాండ కోటి నాయకుడవు, నీ సన్నిధిలో మేము ఏ పాటి ప్రభు అసలు లేనట్టుగానే ఉన్నాము. ప్రభువా, మమ్మల్ని ఇప్పుడు కరుణించండి. ప్రభువా, నీ ఎదుట మేము ఎందుకు చేతగాని, ఎందుకు కొరగాని వాళ్ళమే మేము. కానీ మాకు నువ్వు కావాలి తండ్రి. వీ నీడ్ యూ డెస్పరేట్లీ ఓ లార్డ్. మీరు కావాలి. మేము బ్రతకడానికి మాకు గాలి, నీరు, ఆహారం కావాలి. అంతకంటే ముఖ్యంగా నీవు కావాలి తండ్రి. మేమందరం ఒక్కొక్క రకమైన పరిస్థితులలో, ఒక్కొక్క రకమైన నేపథ్యంలో బ్రతుకుతూ ఇక్కడికి వచ్చాము.
ఒక్కొక్కరి సమస్యలు వేరువేరుగా ఉన్నాయి, కానీ పరిష్కారం అయితే నీ ఒక్కడవే తండ్రి. మాలో ఎవరికి ఏ సమస్య ఉన్నా, ఎవరికి ఏ పరిస్థితులు ఆవరించినా, ఎవరికి ఏ వేదన ఉన్నా, ఎవరికి ఏ బలహీనత ఉన్నా, అన్నిటికీ పరిష్కారమైన వాడు నీ ఒక్కడివే. కాబట్టి బహు ప్రత్యేకంగా అంతర్యామి మీరు మాకు ఇప్పుడు ప్రత్యక్షం కావాలి. మీరు మాతో మాట్లాడాలి తండ్రి. కేవలం నీ కృపను బట్టి అడుగుతున్నాం. ఎందుకు ప్రత్యక్షం కావాలి? మీకున్న యోగ్యత ఏంటని మీరు అడిగితే మాకు జవాబే లేదు తండ్రి. కానీ ఆకలిగా ఉన్న చంటి బిడ్డ మీద కన్న తల్లి జాలిపడినట్లు మీరు మా మీద జాలిపడితే మీరు మాకు కనబడండి, మాతో మాట్లాడండి. దేవా, నాకు కనబడుము, అందరికీ కనబడుము, నాతో మాట్లాడుము, అందరితోనూ మాట్లాడుము. నీ ప్రియులతో మాట్లాడు, నిన్ను ప్రేమించే వారితో మాట్లాడు, నిన్ను ద్వేషించే వాళ్ళతో మాట్లాడు, దేవుడు లేడని వాళ్ళతో మాట్లాడు, నిన్ను ఎరిగి కూడా బాహాటంగా ఒప్పుకోలేకపోతున్న పిరికి వాళ్ళతో మాట్లాడు. అందరితోనూ మాట్లాడి అందరికీ ప్రత్యక్షమై, ఎలాగూ అందుకు యోగ్యుడవు నీ ఒక్కడివే గనుక అందరి హృదయాల్లో అంతరిక్షము కంటే నీవే పైగా హెచ్చింపబడుమని నీ పాదాలు పట్టుకొని, నీ పాదాలు ముద్దు పెట్టుకొని, మీ పాదాలకు మొక్కుచు యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని యందు ఈ మానవులకు ఉన్నటువంటి మనోవైఖరి అందరికీ ఏకరీతిగా ఉండటం లేదు. దేవుడు అంటే ఆసక్తి చూపేవారు కొంతమంది, దేవుడు అనగానే మనస్సు నిండా భక్తి భావం అలుముకునే వాళ్ళు కొంతమంది, దేవుడు అనగానే ఆ మాట విని పరవశులయ్యేవారు కొంతమంది, ఆరాధించేవారు కొంతమంది, అసలు దేవుడు అంటేనే చిరాకు పడేవాళ్ళు కొంతమంది, దేవుడు లేడు అనేవాళ్ళు కొంతమంది. దేవుడు ఉన్నాడు అనే భావమే ఈ మానవాళిని నాశనం చేస్తోంది అని బహు తీవ్రమైన విమర్శలు గుప్పించి, విమర్శలు సంధించి, దేవుడు అన్నవాడే పెద్ద విలన్ అన్నట్టు, దేవుడు అన్నవాడే ఈ విశ్వంలో దుష్టపాత్ర అని. అసలు లేనివాడు దుష్టపాత్ర ఎలాగవుతాడు? కానీ దేవుడున్నాడనే నమ్మకమే ఒక విలన్. దేవుడున్నాడనే నమ్మకం మతంగా మారింది. మతం మానవాళికి మత్తు ముందుగా మారింది. పేదలను భూస్వాములు దోపిడీ చేసుకోవడానికి ఈ మతమే ఉపయోగపడుతుంది. అన్యాయం అయిపోతున్న వాళ్ళు తిరగబడకుండా ఈ మతమే అడ్డుకుంటుంది. వచ్చే జన్మలు ఉంటాయి, మాకు పుణ్యఫలం ఉంటుంది, పెద్దలకి ఇప్పుడు లోబడాలని దోపిడీకి గురవుతున్న వాళ్ళు ఆ దోచుకోబడమే మోక్ష సాధన అనే భ్రమలో ఉండిపోయారు, పనికి మాలిన మతం చేయబట్టి. అన్ని నిప్పులు కక్కుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పింది వామపక్ష భావాల మిత్రులు, వామపక్ష భావాలు కలిగినటువంటి సోదరులు, వాళ్ళు కలిగి ఉన్న భావజాలం, వామపక్ష ఆలోచన విధానాన్ని గూర్చిన గ్రంథాలు నేను చాలానే చదివాను. డైరెక్ట్గా జోసెఫ్ స్టాలిన్ గారు రాసినటువంటి గతి తార్కిక చారిత్రక భౌతికవాదం, హిస్టారికల్ అండ్ డయాలెక్టికల్ మెటీరియలిజం ఇంగ్లీష్లో, తెలుగులో కూడా చదివాను. నండూరి ప్రసాదరావు గారు చాలా కమ్యూనిస్టు సాహిత్యం వారు రచనలు చేశారు. అసలు నేను పుట్టింది వరంగల్, తర్వాత ట్రేడ్ యూనియన్లో యాక్టివ్ మెంబర్. కొంచెం ధైర్యము, తెగువ, డిఫరెంట్గా ఆలోచించాలి అంటే ఇష్టం ఉన్నటువంటి ఆ నేల, ఆ గాలి అక్కడ పుట్టొచ్చా నేను. సో వామపక్ష భావాలు అంటే నాకు తెలియంది కాదు, వెన్నతో పెట్టినటువంటి విద్య అన్నమాట. హౌ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్
లెఫ్టిస్ట్ మూవ్మెంట్స్. దేవుడు అంటేనే చిరాకు. అసలు దేవుడు అనే భావమే, ఆ నమ్మకమే మానవ జాతిని చెడగొడుతుంది అనే నమ్మకం, అనే దైవ వ్యతిరేక భావనలు కలిగిన వాళ్ళు కమ్యూనిస్టు సోదరులు, వాళ్లకు సభాపక్షంగా సభాముఖంగా వారికి వందనాలు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రియులారా, కార్ల్ మార్క్స్ గారు ఆయన యవ్వన కాలంలో తనకు 18 ఏళ్ల ప్రాయంలో ఆయన డైరీ రాసుకునేవాడు. కార్ల్ మార్క్స్ గారు ఆయన ఈజ్ అ జర్మన్ జ్యూ. ఆయన బాగా ద్వేషి, దేవుడంటే ద్వేషం నింపుకొని పెరిగాడు. ఆయన రాసుకున్న డైరీ దొరికింది. దాన్ని డాన్ ఈ స్టాంటన్ గారు అనే ఆస్ట్రేలియా దేశపు భక్తుడు, మారనాథ రివైవల్ క్రూసేడ్ అనే సంస్థ స్థాపకులు, చాలా కాలం సికింద్రాబాద్లో ఉండేవారు. ఎంఆర్సి అంటే ఇప్పుడు ఎంఆర్సి అంటే వేరే అర్థం, మోడల్ రైతు చికెన్ అని. అప్పట్లో ఎంఆర్సి అంటే మారనాథ రివైవల్ క్రూసేడ్. ఆ సంస్థ పక్షంగా వారు చాలా సాహిత్యాన్ని వారు ప్రింట్ చేశారు. టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ అనేది ముందు రిచర్డ్ వుంబ్రాండ్ గారి గ్రంథాన్ని ఆయనే డాన్ ఈ స్టాంటన్ గారు ప్రింట్ చేశారు. రొమేనియా, రష్యా, పోలాండ్ కమ్యూనిస్టు దేశాల్లో బిహైండ్ ది ఐరన్ కర్టన్, కమ్యూనిస్టు ప్రభుత్వాలు అనే ఇనుప తెరకు అవతల వెనక ఏం జరుగుతుంది, అండర్ గ్రౌండ్ చర్చ్, రహస్య క్రైస్తవ సంఘాల గురించిన సమాచారం ముందు వెలుగులోకి తెచ్చింది డాన్ ఈ స్టాంటన్ గారు. ఆ టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ అనే గ్రంథం చదువుతూ చాలాసార్లు ఆ బుక్ అలా బోర్లించేసి మోకరించి భయంకరంగా ఏడ్చాను నేను, ఇంకా తట్టుకోలేక. ఏడ్చి ఎప్పటికో మళ్ళీ తమాయించుకొని మళ్ళీ ఆ పుస్తకాన్ని చదవటం కంటిన్యూ చేసేవాడిని. అటువంటి భయంకర శ్రమలు క్రైస్తవ సంఘాలు ఆ కమ్యూనిస్టు దేశాలలో అనుభవిస్తూ ఉన్నారు. చెప్పలేను, ఈ స్థలం నుంచి నేను చెప్పలేను అటువంటి శ్రమలు. దానంతా కూడా వెలుగులోకి తెచ్చే రిచర్డ్ వుంబ్రాండ్ గారి చరిత్ర, వారి రచనలు ప్రచురించిన వారు డాన్ ఈ స్టాంటన్ గారు. ఆయన 666 అనే గ్రంథము, గాడ్స్ అమేజింగ్ సీల్ 777 అనే గ్రంథం, ఇవన్నీ రాశారు. దురదృష్టవశాత్తు నేను పెరుగుతున్నటువంటి నా టీనేజ్లో నాకు దొరికిన గ్రంథాలు ఇప్పుడు దొరకడం లేదు. మళ్ళీ వాటిని నేనే పబ్లిష్ చేయాలని ఒక భారం కలిగి ఉన్నాను. అవి చదవాలి. పుస్తకశాలల్లోకి వెళ్ళి ఆ బుక్స్ అడిగితే ఇప్పుడు అవి ఎవరు అడుగుతున్నారు సార్, ఎప్పుడో మీరు ఏ కాలం మనిషి అండి, ఎప్పుడో కాకతీయుల కాలం మనిషిలాగా ఉన్నారు అని నన్ను ఎద్దేవా చేస్తున్నారు. అందులో కార్ల్ మార్క్స్ గారి డైరీలో దొరికినవి, దాంట్లో ఉన్న కొన్ని ప్యాసేజెస్ డాన్ ఈ స్టాంటన్ గారు పబ్లిష్ చేశారు. ఆయన అంటారన్నమాట, ఓ దేవుడా, నీవు సృజించిన ఈ విశ్వంలో నుండి నీవే లేకుండా నిన్ను చెరిపేస్తాను. ఐ విల్ వైప్ యూ అవుట్ ఆఫ్ ద యూనివర్స్ యూ హ్యావ్ మేడ్. ఐ షల్ రిమూవ్ ఎనీ రెఫరెన్స్ ఆఫ్ యూ, ఎనీ రిమెంబరెన్స్ ఆఫ్ యూ ఫ్రమ్ దిస్ యూనివర్స్ విచ్ యూ హ్యావ్ మేడ్. ఈ మాటలు ఆయన రాసిన గ్రంథం పేరు వాజ్ కార్ల్ మార్క్స్ ఏ సేటనిస్ట్ అని ఆ బుక్ యొక్క టైటిల్. ఆ పుస్తకం యొక్క టైటిల్ చెప్పాను నేను మీకు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ మార్క్స్ వాజ్ ఏ సేటనిస్ట్. ఆ పుస్తకం పేరు ఎందుకు చెబుతున్నా, ఇంతమంది రచయితల పేరు, పబ్లిషర్స్ పేరు ఎందుకు చెప్తున్నా అంటే మీరు వెతుక్కోవడానికి. ఒకవేళ మీరు ఎక్కడైనా చెప్పినా సరే, ఓఫీర్ గారు ఇలా చెప్పారు, రంజిత్ గారు చెప్పారంటే పలానా పుస్తకం అథారిటీగా చెప్పాడని మీరు చెప్పుకోవచ్చు. మీరు ఆ పుస్తకాలు సంపాదించగలిగితే బాగుంటుంది.
ఓ భగవంతుడా, నీవే సృజించిన ఈ విశ్వం నుండి నిన్ను గూర్చిన ఏ జ్ఞాపకము లేకుండా నేను చెరిపేస్తాను అంటాడు అనమాట. ఎ బాయ్ ఆఫ్ 18 years, అంత ద్వేషం దేవుడంటే. ఆయనకు మంచి స్నేహితుడిగా దొరికాడు బ్రిటిష్ మేధావి ఎంగెల్స్. వాళ్ళిద్దరూ కలిసి ముందు ద కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, ద క్యాపిటల్ ఇవన్నీ రాశారు. ప్రపంచాన్ని ప్రభావితం చేసింది కమ్యూనిస్ట్ వేదాంతం. ఐ హేట్ గాడ్, దేవుడు అనేది నాకు అసలు పడదు అనే ఒక కరడుగట్టిన ఎక్స్ట్రీమ్ యాంటీ గాడ్ ఐడియాలజీ, అది పొలిటిసైజ్ చేశారు, పొలిటికల్ ఫామ్ ఇచ్చారు, నాస్తిక రాజ్యాలనే స్థాపించారు. అసలు దేవుడు అనే మాట మాట్లాడడమే చట్టవిరుద్ధం, దేవుడు అనే మాట ఎత్తడమే ఒక నేరం. దేవుడిని గురించి ప్రచారం చేస్తే 7 సంవత్సరాలు జైలు శిక్ష, మించితే తలనరికి మరణదండన. ఇలాగా చట్టాలు చేసిన దేశాలు ఉన్నాయి. పోలాండ్లో, చైనాలో, రొమేనియాలో ఇలా సభలు పెట్టలేము, కరపత్రం పంచలేవు, కరపత్రం పంచితే అరెస్ట్ చేస్తారు. అలాంటి దేశాలు ఉన్నాయి. దేవుడు అంటే అంత ద్వేషించే జనం ఉన్నారు. ఇంకొక వైపు అసలు దేవుడే లేనప్పుడు ఇక మనం ఎందుకురా, మనం ఎక్కడి నుంచి ఉన్నాము? దేవుడు అనేది అసలు ముందు మనకు ఉండాల్సినటువంటి ఇంట్రెస్ట్. అన్ని అంశాల కంటే ముఖ్యమైన అంశము దేవుడు, అన్నిటికంటే మనకు అత్యవసరమైన వ్యక్తి దేవుడు. మన తలంపుల ముందు ఉండవలసింది, మనకు ఉండవలసిన మొట్టమొదటి జ్ఞానం దేవుని గూర్చిన జ్ఞానమే. ఆయనే లేనప్పుడు ఇక మనం ఉన్నా లేకపోయినా ఒకటే. దేవుడే మనకు లేకపోయినప్పుడు, దేవుడే మనకు తెలియకపోయినప్పుడు, ఆ దేవుని కొరకు మనం బ్రతకలేకపోయినప్పుడు మనకి ఎంత ఆస్తి ఉన్నా వ్యర్థము, అందచందాలున్నా వ్యర్థము, ఆస్తిపాస్తులున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత పదవి హోదా, ఎంత జ్ఞానం ఉన్నా అంత గుండుసున్నా. ఒకడున్నాడు ఈ విశ్వాన్ని చేసినవాడు. ఆయన ఎవరో మనం తెలుసుకోవాలి, ఆయనకు అనుగుణంగా బ్రతకాలి. ఆ హక్కు ఆయనకు ఉంది కదా. నువ్వు కట్టుకున్న ఇల్లు మీద నీకు హక్కు ఉంది. ఆ మట్టి నువ్వు చేయలేదు, ఆ ఇటుకలు నువ్వు చేయలేదు, నువ్వు కట్టుకున్నావు, నీకు హక్కు ఉంది అంటావు. ఆ మట్టిని ఇటుకలను చేసిన ఆ యొక్క ఆ పదార్థాలన్నింటినీ శూన్యంలో నుండి చేసిన వానికి మరి హక్కు లేదా? నువ్వు మట్టి చేయగలవా? చేయలేవు. ఆల్రెడీ ఉన్న మట్టిని ఇక్కడ నుంచి ఇంతవరకు నాదని కొనుక్కుంటావు. నువ్వు కబ్జా పెట్టడమే కానీ నీ రాది, నువ్వు చేసావా? నీకే ఎంత హక్కు ఉంది? నా పొలం అంటావు, నా భూమి అంటావు. అసలు దీన్ని చేసిన వాడికి ఎంత హక్కు ఉంది? ఆయనను తెలుసుకోవాలి, ఆయన ఎందుకు చేశాడు, ఆ ఉద్దేశం మనం నెరవేర్చాలి. దేవుణ్ణి ద్వేషించడం ఏమిటి? దేవుడు లేడు అనడం ఏంటి? దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు అని దావీదు మహారాజు చెబుతాడు. పరమార్థ జ్ఞాని, మహాప్రవక్త, దీర్ఘదర్శి, ఎక్సలెంట్ పోయెట్, పండితాగ్రణి, అడ్మినిస్ట్రేటివ్ అండ్ మిలిటరీ జీనియస్ కింగ్ డేవిడ్. ఆయన అంటాడు, ఇట్ ఈస్ ఫూలిష్నెస్ టు థింక్ దట్ దెర్ ఇస్ నో గాడ్. ఓన్లీ ఎ ఫూల్ క్యాన్ థింక్ దెర్ ఇస్ నో గాడ్. ఇప్పుడు కూడా ఈ తరంలో కూడా ఇంకా దేవుడు ఏంటండి? ఇంత సైన్స్ డెవలప్ అయింది, ఆటం బాంబులు పుట్టించుకున్నాము, ఆటమిక్ ఎనర్జీతోనే పవర్ జనరేషన్ అవుతూ ఉంది. అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలు, విధ్వంసకర ప్రయోజనాలు రెండు వైపులా వాడుకునేంతగా సైన్స్ డెవలప్ అయింది. ఇప్పుడు ఇంకా దేవుడు ఏంటి? ఒకప్పుడు ఈ భూమి కేంద్రం అనుకున్నాము, సూర్యుడు దేవుడు అనుకున్నాం, చంద్రుడు దేవుడు అనుకున్నాం, నక్షత్రాల దేవతలు అనుకున్నాము. ఇప్పుడు రాకెట్లో తయారు చేసుకుని అంతరిక్షం అంతా చుట్టుపెట్టి తిరిగి వచ్చేస్తున్నాం. మనం తుని, అన్నవరం, విశాఖపట్నం, రాజమండ్రి తిరిగినట్టు అంతరిక్షంలో రాకెట్లు వేసుకొని ప్రయాణాలు చేసి వస్తూ ఉన్నాము. ఇంకా దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇంత సైన్స్ డెవలప్ అయిపోయింది కనుక ఇంకా దేవుడు లేడు.
మనిషి గుండెకాయ పాడైపోతే కొత్త గుండె అమరుస్తున్నారు. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇప్పటిదాకా సక్సెస్ఫుల్గా చేయింది బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే. కాలేయము, గుండె, తర్వాత కిడ్నీస్ అన్నీ. కార్లు ఏదన్నా చెడిపోతే స్పేర్ పార్ట్స్ వేసినట్టు మనిషి దేహంలో స్పేర్ పార్ట్స్ అన్నీ వేస్తున్నారు. ఒకటి కళ్ళు తీసి ఇంకోటి పెడుతున్నారు. కార్లకు ఈ బండ్లకన్నీ స్పేర్ పార్ట్స్ బిగించినట్టు. ఇంకా దేవుడు ఎక్కడున్నాడండి? దేవుడు లేడు, ఏమీ లేదు, సైన్సే సుప్రీం అని నాస్తిక మిత్రులు అంటారు. వాళ్ళు మిత్రులేండి, నాకెవరు శత్రువులు కాదు. ముంగమూరు దేవదాసయ్య గారు నేర్పించిన బంగారు మార్గం, అద్భుతమైనటువంటి నీతి సూత్రం ఏంటంటే, ఏ మనిషిని కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ డినామినేషన్ని కానీ, ఏ మతమును కానీ దూషించరాదు, ద్వేషించరాదు. మనకి ఏదైనా సంగతి అర్థం కాకపోతే మోకరించాలి, దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి. దేవా ఏంటి దీని పరిస్థితి ఏంటని అడగాలి తప్ప ఎవరిని దూషించకూడదు, ద్వేషించకూడదు. ఆ మార్గంలో ఉన్నాను నేను. అందరూ నా వాళ్ళే. ముస్లింలు నా వాళ్ళే, హిందువులు నా వాళ్ళే, క్రైస్తవులు నా వాళ్ళే, దేవుడు లేడన్న వాళ్ళు కూడా నా వాళ్ళే. మీకు తెలుసో లేదో, నాకు ఉన్నటువంటి బెస్ట్ ఫ్రెండ్స్లో చాలామంది నాస్తికులు. నన్ను చూడకుండా ఉండలేరు ఒకరోజు, ఏదో ప్రేమికులలాగా. నన్ను చూడకపోతే ఒకరోజు ఆగి మళ్ళీ పరిగెత్తుకొస్తారు. రంజిత్ నేను చూడలేదు, చూడాలనిపించింది, అంత ప్రేమ. రంజిత్ నువ్వు చాలా జ్ఞానివి, మేధావి, మంచి వక్తవు, గాయకుడివి, ఎంత మంచి నీతి న్యాయం కొరకు రోషం, పౌరుషం, ప్రపంచాన్ని ఎదురిస్తావు ఒక్కడివి, బెస్ట్ క్వాలిటీస్ నీకు రంజిత్. కానీ ఆ దేవుడు అనేది ఒక్కడి పట్టుకుని నువ్వు చెడిపోయేవరా నువ్వు అని అనేవాడు. నేననేవాడిని, బ్రదర్ నాకంటే నువ్వు చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడివి, కానీ ఆ దేవుడు ఒక్కడు లేక చెడిపోయావు నువ్వు అని నేను అంటుంటాను. నవ్వుకునేవాళ్ళం, నవ్వుకుంటా. దాంతో అంత మాత్రాన్ని శత్రువులు అయిపోం కదా. వాడి నమ్మకం వేరు, నా నమ్మకం వేరు. అయితే కొట్టుకు చావాలా? అవసరం లేదు. మీరు వేరే నమ్మకం కలిగి ఉండొచ్చు, నా మిత్రులై ఉండొచ్చు. స్నేహానికి ఐడియాలజీ, ఈ మతము, ఈ సిద్ధాంతాలు ఏవి అడ్డు కాదు ప్రియులారా. అందుకే నాస్తిక మిత్రులు, హిందూ మిత్రులు, ముస్లిం మిత్రులు అంటారు. ఇక వాళ్ళే నాకు మిత్రులు అయినప్పుడు క్రైస్తవ డినామినేషన్లు మిత్రులు కాక ఇంకేమవుతారు? శత్రులు అవుతారా? అసలు ఎవరు శత్రువులు లేరండి మనకి. పౌలు చెప్పాడు, మనం పోరాడేది శరీరులతో కాదు, దురాత్మల సమూహంతో పోరాడుతున్న వాడు నాకు శత్రువు. కానీ రక్తమాంసాల దేహంలో నివసించే ప్రతి మనిషి వాళ్ళ మతంతో, కులంతో సంబంధం లేకుండా అందరూ మాకు చుట్టాలే. అందుకే నా పార్టీ పేరు కూడా ఇండియా ప్రజా బంధు అని పెట్టాను. ప్రజలందరూ బంధు, రెడ్లు, కమ్మ, కోమటి, బ్రాహ్మలు, ట్రైబల్సు, చాకలి, మంగలి, కమ్మరి, కుమార్ అందరూ మా చుట్టాలే అని నేను నమ్మే, త్రికరణ శుద్ధిగా నమ్మే మనిషిని. నీ కులం ఏదని నన్ను అడిగితే నీదేదో నాది అదే కులం బాబు. మీరు బ్రాహ్మలు అయితే నేను బ్రాహ్మణ్ణి, మీరు చాకలి అయితే నేను చాకలి, మీరు మంగలి అయితే నేను మంగలి, మీరు రెడ్డి అయితే నేను రెడ్డి, ఓఫీర్ రెడ్డి. మీరు బ్రాహ్మణులు అయితే నేను ఓఫీర్ శాస్త్రి అండి, మీరు కమ్మ అయితే నేను రంజిత్ చౌదరి. పెట్టుకోవడమేగా, ఏముంది? బ్లడ్లో ఏమన్నా దొరుకుతుందా ఏమన్నాను. మీ బ్లడ్ నా బ్లడ్ ల్యాబొరేటరీలో ఇచ్చి చూద్దాము, ఇది వేరు వేరే కులాలని వాడు చెప్తే అప్పుడు ఒప్పుకుంటాను నేను. ఇది మనిషి రక్తం అంటాడు అంతే తప్ప కులం అనేది ఎక్కడా లేదు. అది ఇమాజినరీ, ఊహాజనితం. కులము, మతము, సిద్ధాంతము ఇవన్నీ పక్కన పెట్టేశారు. మనిషిని మనిషిగా ప్రేమించలేనోడు ఏ దేవుడిని గురించి మాట్లాడే ప్రయోజనం ఏముందండి? మనిషినే ప్రేమించలేనోడు ఆ పరమాత్ముడి గురించి మాట్లాడే హక్కు వాడికి ఎక్కడిది? ముందు ఇది బాగుండాలి. మానవుల మన స్నేహ సంబంధాలు బాగుంటే తర్వాత దేవుడిని గురించి ఆలోచించు. దేవుడు అనేది మనకు అందనటువంటి అంశం.
కాబట్టి చాలామంది నా మిత్రులు మంచి హిందువులు ఉన్నారు, భక్తి కలిగిన హిందువులు. ఎప్పుడు వాళ్ళ ఇళ్ళలో నిరంతరం పూజలు జరుగుతూ ఉంటాయి. నేను వెళ్తాను, పలకరిస్తాను, వస్తాను, ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళ ఇల్లు పెళ్ళిళ్ళకి, శుభకార్యాలు, ఏదైనా దుఃఖ సమయాలు వెళ్తాం వస్తాం. నేనే ఎవరింటికో వెళ్ళి వచ్చినంత మాత్రాన్ని నేను మైలపడిపోయి అంత బలహీనమైంది కాదు నా విశ్వాసం. అసలు మైలపడేది ఎప్పుడంటే సాటి మనిషిని ద్వేషించినప్పుడే మైలపడతాం, ఇంకెప్పుడు మైలపడం మనం. అది అసలైనటువంటి మురికి, మాలిన్యం. అది మైలపడేది ఎప్పుడంటే మనిషిని ప్రేమించలేనప్పుడు, ద్వేషించినప్పుడే మైలపడతాం. మన బుర్రకాయలకు ఉన్న తుప్పంతా వదలగొట్టుకోవాలి. కులాలు, మతాలు, సిద్ధాంతాలు అన్నీ తీసి అవతల దిబ్బ మీద ఇసరి కొట్టేసి మన మనస్సులో ప్రేమ నింపుకోవాలి. ప్రేమే నా మతం. నేను క్రైస్తవున్నా, ఇంకో మతం అంటే నా మతం పేరు ప్రేమ, కార్యక్రమం పేరు ప్రేమ, నా సిద్ధాంతం ప్రేమ. ఈ ప్రేమలోనే తోమటం కూడా ఉంటుంది, అది తర్వాత సబ్జెక్ట్. అది ముద్దు పెట్టుకునే ప్రేమ, చదువు చెప్పే ప్రేమ, వైద్యం చేయించే ప్రేమ, మంచి దారి నేర్పించే ప్రేమ, వినకపోతే తోమే ప్రేమ, అన్నీ ఉంటాయి అందులో. చాలా పెద్ద సబ్జెక్ట్ ప్రేమ అనేది. కానీ బేసికల్లీ ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్ లవ్, బట్ ఐ హ్యావ్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ అబౌట్ లవ్. లవ్ యొక్క వ్యక్తీకరణలు అనంతము. ప్రేమను ఏ రీతిగా వ్యక్తీకరిస్తే సమాజానికి మేలో ఆ రీతిగా ఎక్స్ప్రెస్ చేస్తాం. ముద్దు పెట్టుకుంటే వీడికి మేలు అనుకుంటే ముద్దు పెట్టుకుంటాం. 4 ఇవ్వటం మంచిది అనుకుంటే ప్రేమతో 4 తగిలిస్తాం కూడా. అందరూ మంచి దారికి రావాలి, అందరూ ప్రేమలోనికి రావాలి. బాధ్యత లేని ప్రేమ అవతల వాడు ఎలా నడిచినా సరే ప్రేమిస్తుంది. బాధ్యత కలిగిన ప్రేమ వాడి మంచి దారికి తేవడానికి ప్రేమిస్తుంది. అది యేసయ్య ప్రేమ, అది దేవుని ప్రేమ. మనకొక లెక్క ఉంది, ఆ తిక్క ఉందనే మాట నేను అనను. అంటే అయ్యగారి సినిమాలు కూడా చూస్తున్నాడని మీరు అనుకుంటారు కాబట్టి లెక్క అని మాట అంతవరకే అంటున్నాను. జాగ్రత్త మాట్లాడాలి కదా మరి పాస్టర్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ ప్రపంచంలో 2 శిబిరాలు అంటున్నా నేను. 2 శిబిరాలు. దేవుడు అంటే ఇష్టం లేకుండా భయంకరమైన ద్వేషంతో నిండిపోయిన శిబిరం ఒకటి. ఇంకొక శిబిరం దేవుడు అంటే చాలా ఇష్టం. అసలు ఆ మాట ఎంత మధురమైన మాట అండి, ఎంత ఆసక్తికరమైన మాట. అనేవాళ్ళు దేవభక్తులు, వాళ్ళేమో దేవద్వేషులు, గాడ్ లవర్స్ అండ్ గాడ్ హేటర్స్. ఇప్పుడు ఈ సైంటిస్టులు అందరూ వీళ్ళు ఏమంటారంటే, ఈ సైన్స్ ప్రియులు, విజ్ఞాన శాస్త్ర ప్రియులు ఏమంటారంటే, ఇంత ఎక్కువగా విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందింది కనుక మనకు దేవుడు అక్కర్లేదు. మనిషి పార్ట్స్ అన్నీ తీసి కొత్త పార్ట్లు బిగించి స్పేర్ పార్ట్స్ షాప్ పెట్టుకున్నట్టుగా పెట్టుకున్నాము. రాబోయే దినాలలో బ్లడ్ బ్యాంక్ ఉన్నట్టు, రక్త బ్యాంకులు ఉన్నట్టు మనిషి యొక్క ప్రతి అవయవాన్ని కూడా స్టోరేజ్ చేసి అవసరమైనప్పుడు బిగించే స్పేర్ పార్ట్స్ బిగించేటటువంటి బ్యాంకులు, లెగ్ బ్యాంకులు, ఐ బ్యాంకులు, హార్ట్ బ్యాంకులు, లివర్ బ్యాంకులు ఉంటాయట. అలా చేస్తాం మేము. నీ పాటలను తీసి వాడికి బిగించవచ్చు, వాడి పాటలని నీకు బిగించవచ్చు. ఇక మళ్ళీ ఆత్మ ఏంటి, అంతరాత్మ, పరమాత్మ, అట్రాష్ అంతా ఏంటి? కారులో పార్ట్స్ తీసి ఇంకో కారుకు బిగించినట్టు మనిషిని మనిషి మార్చేస్తారు. రాను రాను తలకాయ కూడా ఇంకొకరికి బిగిస్తారు. ఇంకప్పుడు వాడు అందులో ఉన్న ఆత్మ ఎవడు వాడు అసలు? కనుక ఈ దేవుడు అనే ఈ చెత్త నమ్మకం వదిలేసేయండి. ఇప్పుడు సైన్స్ బాగా డెవలప్ అయింది అని చెబుతున్నారు. ఆ మిత్రులతో నేను ఒక మాట చెబుతున్నాను. ఇప్పుడు
ఈ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అంటున్నారు కదా, బాడీ హ్యూమన్ అనాటమీ, ఫిజియాలజీ, ఇందులో న్యూరాలజీ, ఇక ఎన్నెన్నో ఉన్నాయి. మనిషి శరీర శాస్త్రంలో నరములకు, కండరాలకు, ఎముకలకు, అన్నిటికీ, హెమటాలజీ, రక్తానికి, అన్ని బ్రాంచెస్ ఆఫ్ సైన్స్ ఉంది కదా. నువ్వు ఇంకా ఏమేమో అణుబాంబులు అన్నావు, అణుశక్తి అన్నావు, ఎన్నెన్నో సైన్సెస్ బ్రాంచెస్ చెప్పావు కదా. వాటిని కనుక్కున్న శాస్త్రవేత్తలందరూ లిస్ట్ రాసుకురా నా దగ్గరికి. నీవు చెప్పిన సైంటిఫిక్ డెవలప్మెంట్ అంతా కూడా ఏ శాస్త్రవేత్తలు ఆ డెవలప్మెంట్ చేశారు, ఈ పరిశోధనలు ఎవరు చేశారు, ఈ సత్యాలు ఎవరు కనుక్కున్నారు, ఈ చికిత్సా విధానాలు ఎవరు కనుక్కున్నారు, అసలు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి అనస్థీషియా అవసరం, అసలు మత్తుమంది ఎవరు కనుక్కున్నారు. సీరియస్గా మాట్లాడదాం. నీవు చెప్పినటువంటి ఆ అణుశక్తిని ఎవరు కనుక్కున్నారు? అణుశక్తిని మనం వాడుకోవడానికి అసలు మూల పురుషుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆయన యూదుడే, ఈయన యూదుడే, మార్క్స్ గారు. కానీ సైన్స్ డెవలప్ చేయడానికి ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడైన వాడు రాకెట్ టెక్నాలజీ కానీ, అణుశక్తి ద్వారా విద్యుత్ శక్తి ఉత్పత్తి చేసిన, బాంబులు తయారు చేసిన, అన్నిటికీ మూల కారణభూతుడు, మూలకర్త, మూల పురుషుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఐజక్ న్యూటన్, గెలీలియో, జాన్ డాల్టన్. ఈ ఈ శాస్త్రవేత్తలందరూ మానవ శరీర నిర్మాణాన్ని స్టడీ చేసి సర్జరీ ఎలా చేయాలి, రకరకాల ఈ న్యూరో సర్జరీ, నీవు ఎన్ని బ్రాంచెస్ ఆఫ్ సైన్స్ అన్నా చెప్పుకో, దాన్ని కనుక్కున్న మూల పురుషుడు ఎవడు, డెవలప్ చేసిన వాడెవడు, అన్ని సైంటిస్టుల పేర్లన్నీ రాసుకురా నా దగ్గరికి. అందులో దేవుడు లేడనే వాళ్ళు ఎంతమంది చూపించు. ప్రాక్టికల్లీ ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఉన్నాడు అని నమ్మిన వాళ్ళే. ఆల్బర్ట్ ఐన్స్టీన్ దేవుడు ఉన్నాడని నమ్మాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ దేవుడు ఉన్నాడని నమ్మాడు. ఐజక్ న్యూటన్ దేవుడు ఉన్నాడని నమ్మాడు. గెలీలియో దేవుడు ఉన్నాడని నమ్మాడు. కోపర్నికస్ దేవుడు ఉన్నాడని నమ్మాడు. డాల్టన్ దేవుడు ఉన్నాడని నమ్మాడు. అనస్థీషియా కనిపెట్టిన డాక్టర్ గారు ఆయన దేవుడు ఉన్నాడని నమ్మాడు. అండ్ దే వర్ ఆల్ క్రిస్టియన్స్. దేవుడు ఉన్నాడు అని నమ్మిన వాళ్ళు కనిపెట్టిన సైన్స్ అంతా నువ్వు పోగు చేసుకొని నా దగ్గర ఇంత సైన్స్ ఉంది కనుక దేవుడు లేడు అనడము దుర్మార్గం కదా. దేవుడు ఉన్నాడని నమ్మి వాళ్ళ సైన్స్ అంతా డెవలప్ చేశారు. దేవునికి ప్రార్థిస్తూ ఆ జ్ఞానం అంతా సంపాదించారు. వాళ్ళు సంపాదించిన అంతా నువ్వు అడుక్కొచ్చి దొంగతనం చేసి నీ ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు నా దగ్గర ఇంత సైన్స్ ఉంది కనుక దేవుడు లేడంటే అది న్యాయమా? నాస్తిక మిత్రులు చేస్తున్న పొరపాటు ఏమిటంటే ఏ సైన్స్ను వాళ్ళు స్వంతం చేసుకొని, ఏ సైన్స్ను బట్టి గర్వించి, ఏ సైన్స్ను బట్టి దేవుడు లేడని ఎగతాళి చేస్తున్నారు. ఆ సైన్స్ను పుట్టించిన వాళ్ళు, డెవలప్ చేసిన వాళ్ళందరూ దేవుని ఆరాధకులనే సంగతి మర్చిపోతున్నారు నాస్తిక మిత్రులు. అసలు జ్ఞానమే దేవుడు, దేవుడే జ్ఞానము, దేవుడే జ్ఞానానికి ఆధారము. దేవుణ్ణి ద్వేషించి దేవుడే లేడు అన్నవాడు కనిపెట్టిన గొప్ప సంగతి ఏంటో చెప్పండి నాకు. ఏమీ లేదు. ఇవాళ విమానాలు ఎగురుతున్నాయి అంటే, ఈ విద్యుత్ శక్తి, ఎలక్ట్రిక్ లైట్స్ వెలుగుతున్నాయి అంటే, టెలివిజన్లు ఉన్నాయి, మొబైల్స్ ఉన్నాయి. గ్రాహం బెల్ గారు ఉన్నారు, టెలిఫోన్ కనిపెట్టిన సైంటిస్ట్ ఉన్నారు, ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ దాకా డెవలప్ చేసిన వాళ్ళు. వీళ్ళలో ఎవడన్నా ఒకటి సైంటిస్టు దేవుడు లేడన్నా నాస్తికుడు ఉన్నాడా చెప్పండి. అంటే ఎవడు లేడు, అందరూ ఆస్తికులే. దేవుడు ఉన్నాడన్న దేవభక్తుల దగ్గర నువ్వు జ్ఞానాన్ని అడుక్కొచ్చి దొంగిలించుకొచ్చి మాకు ఇంత గొప్ప జ్ఞానం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు దేవుడు లేడు అనడం
శుద్ధ ఆత్మవంచన, పరవంచన, నయవంచన, నిన్ను నీవే మోసం చేసుకోవడం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నాడు తెలుసా? సైన్స్కు దేవుని మీద నమ్మకం లేకపోతే అది గుడ్డివాడిలాగా ఉంటుంది, నడుస్తుంది కానీ ఎటెళ్ళిపోతుందో తెలియదు, ఏ గొయ్యిలో పడుతుందో తెలియదు. దైవభక్తి లేని శాస్త్రీయ విజ్ఞానం గుడ్డివాడి లాంటిది. అయితే సైన్స్ లేనటువంటి మతం, సైన్స్ లేని మతం అది కుంటిది. శాస్త్రీయ విజ్ఞానాన్ని పక్కన పెట్టేసి నాకు దేవుడు 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 అంటే నువ్వు నడవలేవు ముందుకు. రోడ్డును చూడాలి, చూసిన రోడ్డు మీద నడవాలి. కళ్ళు కాళ్ళు రెండు ఉండాలంటే నీకు సైన్స్ అవసరం, మతంలో భక్తి అవసరం. ఈ రెండు అవసరం అని చెప్పాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఈ భూమి మీద అటువంటి మేధావి మళ్ళీ పుట్టలేదు, పుట్టబోడని అందరూ ఏకీభవించిన సత్యం. ఆయన బ్రెయిన్ చచ్చిపోయినాక మెదడు తీసి ప్రయోగశాలలో పెట్టి ఈ బ్రెయిన్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఇంత తెలివి దీనికి ఎందుకు ఉందని 25 సంవత్సరాలు ప్రయోగశాలలో పరిశోధన చేశారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ బ్రెయిన్ మీద పరిశోధన జరిగింది. ఇంకే మానవుడి బ్రెయిన్ మీద పరిశోధన జరగలేదు. ప్రపంచ చరిత్రలో ఆయన ఒక్క బ్రెయిన్ మీదనే 25 ఏళ్ళు పరిశోధన చేశారు. దీనికి ఇంత తెలివి ఎందుకు ఉందని. అంతటి మేధావి చెప్పిన మాట, నీకు దేవుడు సైన్స్ రెండు అవసరం, లేకపోతే నీకు కళ్ళైనా ఉండవు, కాళ్ళైనా ఉండవు అని చెప్పిన మహామేధావి. సో ఐ బిలీవ్ దట్ ఐడియాలజీ. సైన్స్ని నమ్ముతాను, అంత మాత్రాన దేవుడు లేడు అనాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి నమ్ముతాను, అంత మాత్రాన సైన్స్ వేస్ట్ అనే అవసరం లేదు. నాకు కళ్ళు కావాలి, కాళ్ళు కావాలి, రెండు కావాలి. ప్రపంచమంతా కూడా దేవుని మీద నమ్మకాన్నే శాస్త్రీయ నమ్మకంగా మలుచుకోగలిగితే ప్రపంచం ఒక స్వర్గం అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. అది మన మూలవాక్యం. మన మూలవాక్యం అంటే ప్రసంగానికి ముందు పునాది లాగా చదివిన వాక్యాన్ని మూలవాక్యం అంటారు. ఏం చదివాను నేను? 60వ కీర్తన 4వ వచనం. సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీయందు భయభక్తులు కలిగిన వారికి నీవు ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుడంటే భయం, దేవుడంటే భక్తి, దేవుడంటే ఇష్టం, దేవుడంటే ఆరాధనా భావం, పూజ్య భావం, దేవుడంటే విశ్వాసము, నమ్మకం, విధేయత కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా దేవుడు ఒక మాట చెబుతున్నాడు. ఒరే బాబు, మీరు నన్ను ప్రేమిస్తున్నారు. బేసికల్లీ కుండను తయారు చేసిన కుమ్మరి వాడు ఉన్నాడు, అలాగే ఈ జగత్తును చేసిన పరమ కుమ్మరి ఉన్నాడు. ద మేకర్ ఆఫ్ ద యూనివర్స్, ఆయనను మీరు ఇష్టపడుతున్నారు, మంచిదే. కానీ మీరు పని చేయండి, సత్యము అనే దాని కొరకు మీరు పోరాడండి. ధ్వజమెత్తుట అంటే జెండా పైకెత్తుట. జెండా ఊరికినే ఎత్తరు. జెండా పైకెత్తడం అంటే యుద్ధానికి బయలుదేరడం అని అర్థం. మనకి పురాణాల్లో ఒక పద్యం, జెండాపై కపిరాజు అని పౌరాణిక డ్రామాలో, అది ఇప్పుడు చెప్పాల్సిన పాడాల్సిన వేదిక కాదు అంటే. కపిరాజు అంటే ఎవరు? హనుమంతుడు. జెండాపై ఆయన ఉంటే యుద్ధంలో జయమే కలుగుతుందని. అంటే అసలు జెండా అనేది యుద్ధానికి సంబంధించిన మాట. జెండా అనేది, జెండా పైకెత్తితే నేను యుద్ధానికి రెడీ అని అర్థం. యుద్ధం వద్దండి, నాకు శాంతి కావాలి అనుకుంటే జెండాను కిందికి దించుతారు. జెండా దించేస్తేనేమో నేను శాంతిని కోరుకుంటున్నాను, గొడవలొద్దు అని. జెండా పైకెత్తడం అంటే తొడగొట్టి సవాల్ చేసి రండిరా ఎవడొస్తాడు, నేను ఫైటింగ్ రెడీ అనడం. జెండా పైకెత్తడం అంటే యుద్ధానికి సన్నద్ధత.
దేవుని యందు భయము భక్తి కలిగిన వాళ్ళందరూ జెండా దించకండి, జెండా పైకెత్తమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేనికోసం? మీ స్వార్థ ప్రయోజనాల కోసం కాదు. మీరు జెండా పైకెత్తాలి, సత్యము కోసం ఎత్తాలి. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దాదాపుగా నా మెసేజ్ ముగింపు వచ్చేసాను. దేవుడంటే ఇష్టపడితే చాలదు, ఎవడో ఒకడు ఉన్నాడులే అంటే చాలదు. నీకు సత్యము మీద కూడా ఆసక్తి ఉండాలి, సత్యాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఉండాలి, సత్యాన్ని నిరూపించాలి అనే ఆసక్తి ఉండాలి, సత్యము కాని ప్రతిదాన్ని భూమి మీద నుండి తొలగించాలి అనే ఆసక్తి ఉండాలి. ఎందుకంటే దేవుడు దేవుడు దేవుడని నమ్ముతూనే, దేవుడనే మాట ఉపయోగిస్తూనే సత్యము కానీ ఎన్నో సంగతులు ప్రచారంలోకి వచ్చేసాయి. దేవుడు ఉన్నాడు అనడం సత్యమే, కానీ దేవుణ్ణి నమ్ముతున్న వాళ్ళ బుర్రలో ఎన్నో అసత్యాలు ఉన్నాయి. దేవుడు సత్యమే, దేవుడు అబద్ధం కాదు. మొన్న మంచి ఒక మేధావిని అనదగినటువంటి ఒక తల్లిగారు, నాకు మాతృ సమానురాలు, ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు. ఆవిడంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే రామాయణ విషవృక్షం రాశారు, దాన్ని చాలాసార్లు 50 సార్లు చదువుకుంటాను నేను ఆ గ్రంథం. శ్రీమద్ రామాయణ కల్పవృక్షము అని విశ్వనాథ సత్యనారాయణ గారు బుక్ రాస్తే, విషవృక్షం కాదు అది, కల్పవృక్షం కాదు బాబు, విషవృక్షం అని అమ్మగారు రాశారు. మార్క్సిస్ట్ ఆమె, ఇంకా ఉన్నారు, సజీవులై ఉన్నారు. వారు ఉండాలి అని కూడా నేను కోరుకుంటున్నాను. వారిని వెళ్ళి కలవాలని కూడా అనుకుంటున్నాను. వారంటే నాకు చాలా గౌరవం. అయితే ఆమె బేసిక్ ఫెయిత్, ఇంతకుముందు నేను చెప్పాను కార్ల్ మార్క్స్ గురించి, ఆ వరబడిలో ఉన్నారు ఆమె. ఈ దేశానికి క్రీస్తు సరిపోడు, గాంధీ సరిపోడు, అంబేద్కర్ సరిపోడు, ఈ దేశాన్ని బాగు చేయాలంటే కార్ల్ మార్క్సే కావాలని అమ్మగారు ఒక బుక్ రాశారు. ఆ పుస్తకం పేరే ఇది, దళిత సమస్య పరిష్కారానికి బుద్ధుడు చాలడు, క్రీస్తు చాలడు, కార్ల్ మార్క్స్ కావాలి అని ఒక బుక్ రాసింది. దట్స్ ద టైటిల్ ఆఫ్ ద బుక్. ఆమె చాలా ఆనెస్ట్గా, ఫ్రాంక్గా, ముక్కుసూటిగా మాట్లాడతారు. దట్ ఐ లైక్ ఇన్ హర్ వెరీ మచ్. మరి ఆమె ఎంత యథార్థవంతురాలంటే, పాస్టర్లు కొంతమంది వెళ్ళి ఆమెను కలవాలనుకుంటే, మీకు నేనంటే ఎందుకు ఇష్టం, నా పుస్తకాలను కూడా అవసరమైనప్పుడు మీ మతాన్ని సమర్థించడానికి వాడుకుంటారు, అంతేగా మీరు అనేసి. అంత యథార్థవంతురాలు, అంత ఆనెస్ట్ ఆవిడ. అమ్మగారు ఈ మధ్య ఒక క్లిప్ పెట్టారు, దేవుడు అనే మాట ఒక అబద్ధం అని. దేవుడు అనేది ఒక ఊహ, ఇట్స్ ఓన్లీ ఇమాజినేషన్, ఎక్కడా ఉండదు అని అమ్మగారి యొక్క నమ్మకం. అయితే సరే, అది ఆమె విశ్వాసం అయి ఉండొచ్చు. మరి మన విశ్వాసం ఏంటంటే దేవుడు ఉన్నాడు అనుకున్నాం కనుక ఇక్కడికి వచ్చాం. ఓఫీర్ గారు వచ్చారంటే ఏం చెబుతాడు, దేవుడు ఉన్నాడని చెబుతాడు. మరి దేవుడు లేడు అని అనుకున్న వాళ్ళని వదిలేద్దాం. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు కావాలి, దేవుడిని ఆరాధించాలి అనుకున్న వాళ్ళు అన్ని సత్యాలే నమ్ముతున్నారా? అది ఇక్కడ క్రూషల్ పాయింట్. మేల్కొలుపు మహాసభ అని ఈ సభకు పేరు. దేవుడి దినాన భక్తులను మేల్కొల్పటానికి దిగి వచ్చి మాట్లాడుతున్నాడు. దేవుని యందు భయము భక్తి కలిగిన వారలారా, మీ తలకాయల్లో ఉన్న నమ్మకాలన్నీ సత్యమేనా? ఒకసారి స్వపరీక్ష చేసుకోండి. ఇది ఈనాటి సందేశం. ఏది సత్యము, ఏది అసత్యం అంటే మహాసముద్రం అంత పెద్ద అంశం అది. ఇవాళ తేల్చలేము. ఈ ఒక్క ప్రసంగంలో తేల్చగలమా? తేల్చలేము. కనుక ఆ ప్రయత్నానికి పూనుకోవద్దు. ఒక తీర్మానానికైతే వద్దాం. దేవుడు ఉన్నాడు అని నమ్మిన నాకు సత్యము కూడా కావాలి. ఆ దేవుని గూర్చిన సత్యం కావాలి. అసలు దేవుని గూర్చిన సత్యం ఏంటి? దేవుడు అంటే ఎవరు, ఏమిటి, ఎలా ఉంటాడు, ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, నన్ను ఎందుకు చేశాడు, ఈ విశ్వంలో నన్ను ఎందుకు ఉంచాడు, నాకు ఏ బాధ్యత అప్పగించాడు. సత్యం 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 కావాలి.
దేవుని గూర్చిన సత్యం కావాలి, నన్ను గూర్చిన సత్యం కావాలి, ఈ సమాజాన్ని గూర్చిన సత్యం కావాలి, దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలి ఆ మార్గాన్ని గూర్చిన సత్యం కావాలి. దేవుని మార్గంలో ఉన్నవాళ్ళం సమాజంలోని అక్రమము అన్యాయానికి ఎలా స్పందించాలి ఆ విషయంలో సత్యం కావాలి. అసలు దేవుడు లేడు అన్న వాళ్లకు కన్ఫ్యూజన్ లేదండి. ఇక దేవుని పేరు మీద ఉన్న మొత్తం అబద్ధమని కొట్టిపారేస్తారు. దేవుడు ఉన్నాడు అన్నోళ్ళకే మొత్తం కన్ఫ్యూజన్ అంతా వచ్చి పడింది. మొన్న ఈ మధ్య చిన్నజీయర్ స్వామి గారు నెట్లోనే చెప్పారు, బాబు మనకు ఉన్నదంతా కన్ఫ్యూజన్ తప్ప ఏమీ లేదని చెప్పారు ఆయన. అది ఎవరికైనా వర్తిస్తుంది. క్రైస్తవుల్ని తీసుకున్నామండి, వాళ్ళని వీళ్ళని ఎందుకు, మన వాళ్ళే మాట్లాడు. క్రైస్తవులలో కన్ఫ్యూజన్ లేదా, తికమక లేదా? తికమక ఉంది, మక్క తిక్క కూడా ఉంది. అసలు అటు నుంచి ఇటు ఎటైనా తికమక. దేవుడు ముగ్గురా ఒకడా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే తండ్రి వేరు కుమారుడు వేరా? ముగ్గురు దేవుడా ఒక దేవుడా? అక్కడ స్టార్ట్ అవుతుంది. దేవుడు ఒక్కడే అంటుంది బైబిల్. యేసుప్రభు దేవుడేనా అంటే యేసు దేవుడు కాకపోవడం ఏంటి? యేసే దేవుడు కదా. మరి అయితే ఈయన శిలువ మీద నా దేవా నా దేవా అని ఎవరికి మొత్తుకున్నాడు, ఎవరికి మొర పెట్టుకున్నాడు? అక్కడ ఇంకొక ఆయన ఉన్నాడుగా, ఆయన దేవుడా ఈయన దేవుడా అంటే ఈయన దేవుడు ఆయన దేవుడేనండి. మరి ఇద్దరు దేవుళ్ళని ఒప్పుకోండి, కాదు ఒక దేవుడేనండి అంటాడు. ఈ బ్రతుకు కాలానికి తెగనటువంటి కన్ఫ్యూషన్ ఇది. ఇక అక్కడ మొదలు పెడితే అన్ని కన్ఫ్యూజనే. నమ్మితే చాలా బాప్తిస్మం తీసుకోవాలా? బాప్తిస్మం తీసుకోవాలంటే ఏ రకమైన బాప్తిస్మం తీసుకోవాలి? ఆదివారం ప్రార్థన చేయాలా? అవునండి ఆదివారం చేయాలి. మరి కొంతమంది మీ వాళ్ళు బైబిళ్ళు పట్టుకొని శనివారం కూడా చేస్తున్నారుగా అంటే వాళ్ళకి తెలియక అలా చేస్తున్నారని, మీకే తెలియక ఆదివారం చేస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. ఇద్దరికి బైబిల్ వచనాలు ఉన్నాయి, గందరగోళం లేదు. దేవుడు ఉన్నాడు అన్నటువంటి మనుషుల్లో ఉన్నంత గందరగోళం ఇక నాస్తికులకు లేదు. వాళ్లకు ఒక్క చిత్తం, ఒక్క మనసు, ఒక కన్ఫర్మేషన్ అయిపోయింది. కనిపించేదే సార్ ఉన్నదంతాను, కనబడంది ఏమీ లేదు. దేవుడు అబద్ధం, దయ్యం అబద్ధం, స్వర్గం అబద్ధం, నరకం అబద్ధం, అన్ని అబద్ధం. ఇదే అసలు ఉన్నది. ఉన్నంతసేపు చైతన్యంగా నేను ఉంటా, తర్వాత నాలో చైతన్యం పోయినప్పుడు మట్టికి మన్ను అయిపోతాను. నేనే ఉండను ఆ తర్వాత, ఇంకా నో ప్రాబ్లం అనుకుంటాడు ఆయన. దేవుడు ఉన్నాడు అనుకున్న వాళ్ళకు ఉన్నంత కన్ఫ్యూజన్ నాస్తికులకు ఉండదు. మరి దేవుడు ఉండడం నిజమైతే మనకి ఇంత గందరగోళం ఉండడం ఏంటి? దేవుడు ఉంటే తన గురించిన సత్యాన్ని తెలియజేసుకోలేనంత బలహీనుడా? మనకు సత్యం తెలియదా, నిజం తెలియదా? దేవుడు ముగ్గురా ఒకడా? ఎప్పటికీ మనం తెలుసుకోలేమా? ఈ గందరగోళం అలా ఉండాల్సిందేనా? దేవుడు ఉన్నాడు అంటే దేవుడు ఎవరు? దేవుడు ఎలా ఉంటాడు? ఒకడా చాలామంది? అసలు సృష్టికర్త దేవుళ్ళు అంటే చాలామంది ఉన్నారులేండి. బోల్డంతా ఆ చందన బ్రదర్స్ సౌత్ ఇండియా మాల్లో ఉన్నంత వెరైటీ కంటే ఎక్కువ వెరైటీ. చీరలు కొనాలనుకోండి, ఎన్ని వందల వేల చీరలు. మగవాళ్ళు షూటింగ్స్ కొనాలనుకోండి, ఎన్ని వందల వేల రకాల షూటింగ్స్. షాపులోకి వెళ్ళడం, నచ్చిన సూటు కొనుక్కోవడం. ఇప్పుడు దేవుళ్ళ మార్కెట్ ఉంది, కోట్ల మంది దేవుళ్ళు. నీకు నచ్చినోడిని సెలెక్ట్ చేసుకో బాబు. నచ్చినోడిని సెలెక్ట్ చేసుకోవడం కాదు, చీర కట్టుకోవడం, సూట్ కుట్టించుకోవడం కాదు ఇక్కడ ప్రశ్న. అసలు నన్నెవడు చేశాడని అడుగుతుంటే కోట్ల మంది ఉన్నారంటావేంటి? దేవుడు ఎవరు అని అడిగానంటే దానికి అర్థం ఏంటంటే నన్నెవడు సృష్టించినారు, ఈ భూమిని ఈ ఆకాశమును ఎవరు చేశారు, ఎవరిని చే జనించు జగము, ఎవరిని లోపల ఉండు లీనమై, ఎవ్వడు అనాది మధ్య లయుడు, ఎవ్వడు సర్వము దాని అయిన వాడెవ్వడు? అది ప్రశ్న. ఎవరిలో నుండి ఈ లోకము పుట్టింది, ఎవరిని బట్టి బ్రతుకుచున్నది, ఎవరిలో ప్రళయకాలమున ఇది లయమై లీనమైపోతుంది,
తనకంటూ ఆది మధ్య అంతము లేనివాడెవడు, ఎవడు అనాది మధ్యలయుడు ఎవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు. అది ప్రశ్న. నన్ను ఎవరు చేశారు అని అంటుంటే, ఇంతమంది దేవుళ్ళలో ఎవరినైనా సెలెక్ట్ చేసుకోమంటావేంటి? పిల్లోడెళ్ళి అడిగాడు, అమ్మ మా నాన్నగారు ఎవరమ్మా అని అడిగితే, ఊళ్ళో చాలామంది ఉన్నారు బాబు, ఎవరినైనా సెలెక్ట్ చేసుకొని నాన్నని పిలిచేసే అంటుందా? అది ఏమన్నా సంసారపక్షం మాటేనా? అమ్మ నాన్నగారు ఎవరంటే, అదేంటి బాబు, అలాంటి నారో మైండెడ్ మాటలు రాకూడదు. నాన్నగారు ఎవరైనా కావచ్చు, నీకు స్వేచ్ఛ ఉంది. యూ కెన్ సెలెక్ట్ యువర్ డాడీ. ఇంటి ముందోడు కావచ్చు, ఇంటి వెనకోడు కావచ్చు, ఇటుపక్కోడు కావచ్చు, అటుపక్కోడు కావచ్చు, ఆ ఊరి సెంటర్లో ఉన్నోడు కావచ్చు, ఊరి బయటోడు కావచ్చు. ఎందరో మగవాళ్ళు ఉన్నారు. ఎవరినైనా నీకు నచ్చిన పర్సనాలిటీ, చక్కని కోటేరు లాంటి ముక్కు, అంత చందాలు ఉన్నోడిని, నీకు నచ్చిన వాడిని డాడీ అని పిలిచేసాయి, నో ఆబ్జెక్షన్ అంటుందా? అది మెంటల్ది అది. అలాగంటే అమ్మ నాన్నగారు ఎవరని అంటే అర్థం ఏంటంటే, నేను నీ కడుపులో పడ్డప్పుడు నా జన్మకు కారకుడేవాడని అడుగుతున్నాం. ఊళ్ళో వాడందరూ కావచ్చు అనేది తెలివి తక్కువ సమాధానం. ఇట్స్ ఎ స్టూపిడ్ ఆన్సర్, ఫూలిష్ ఆన్సర్. ఎవడైనా కావచ్చేంటి? నన్ను ఎవరు చేశారని అడుగుతుంటే ఎవడైనా కావచ్చేంటి? ఎవడో ఒకటి చేసి ఉంటాడు, వాడెవడో చెప్పమంటున్నావు. ఇంతకుముందు నేను చెప్పిన పద్యం ఆంధ్ర మహాభాగవతంలో పోతనామాచుడు సంస్కృత భాగవతాన్ని తెలుగులోకి అనువాదం చేస్తూ ఉపోద్ఘాతంలో చెప్పిన మాట అది. నాకు కావాలి ఆ దేవుడు, అట్టి ఆత్మభవునీశ్వరుని శరణంబు వేడుదన్, ఎవరినిచ్చే జనించు జగము ఎవని లోపల ఉండు లీనమై, ఎవడు అనాది మధ్యుడు, ఎవరిని యందు డిందు, ఎవరిలో నాశనం అవుతుంది లోకం, ఎవరిలో బ్రతుకుంది, ఎవరిలో పుడుతుంది, వాడు కావాలి నాకు, వేరే వాడు అక్కర్లేదన్నాడు పోతనామాత్యుడు. వాడు ఎవడో చెప్పమంటుంటే, ఎవడైనా కావచ్చు, ఇంతమంది ఉన్నారుగా, సెలెక్ట్ చేసుకుంటే నాన్న అయిపోతాడు వాడు. ఎవడో ఒకడు ఉన్నాడు, అందంగా ఉన్నాడు, వీడు నాకు నాన్న అనుకుంటే వాడి జీన్స్ నా లోపలికి వస్తాయా? రాదుగా. ఎవడో బాణపొట్టోడో ఎత్తుపళ్ళోడో ఎవడో ఉన్నాడు, వీడు నాకు నచ్చలేదు, వీడు నాన్న అని అమ్మ అంటుంది, బట్ ఐ డోంట్ లైక్ దిస్ ఫెలో. వాడు మంచి ఆకారం లేదు, సుందర రూపం లేదు, కానీ ఆ ఇంట్లో ఉన్నట్టే వాడు ఒడ్డు పొడుగు, ఆ కలరు ఎంత ఈడే నాకు నాన్న అంటే నువ్వు అనొచ్చు సరదాగా, వాడి రక్తం నీ లోపలికి వచ్చేది, పిచ్చిమొఖం. మీ అమ్మ నిన్ను కన్నప్పుడు, కడుపున నువ్వు పడ్డప్పుడు జన్మకు కారకుడి బాణపట్టోడైతే వాడి జీన్సే ఉంటాయి. ఆడ అందగాడ ఎందుకు ఆ జీన్స్ వచ్చేవో. దేవుళ్ళను సెలెక్ట్ చేసుకునే పిచ్చి పని చేయొద్దు. అసలు ఎవడు వాడు కనుక్కునే ప్రయత్నం చేయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీకు నచ్చిన పర్సనాలిటీ కోసం చూడొద్దు. నీ జీన్స్ ఎక్కడ, ఏ జీన్స్ ఉన్నోడు ఎక్కడ, వాడిని వెతుక్కోండి. సత్యము కొరకు మీరు ధ్వజమునెత్తి పోరాడండి అని భయభక్తులు గల వారికి దేవుడు పిలుపునిస్తున్నాడు. హూ ఇస్ ద ట్రూ గాడ్, హూ ఇస్ ద క్రియేటర్ అంటే చాలామంది ఉన్నారు అనేవాడు. అసలు వాడు ఏమి ఆలోచన, ఏం మనస్సు అది, ఏం ఆలోచన విధానము అంటే ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు 33 కోట్ల మంది ఉన్నారు అని మన దేశంలో లెక్క. 33 కోట్ల మంది అనేది మరి ఈజిప్ట్ దేవతలు ఉన్నారండోయ్. మెసొపొటేమియా దేవతలు వేరు, ఈజిప్ట్ దేవతలు వేరు, రోమన్ దేవతలు వేరు, గ్రీక్ దేవతలు వేరు, చైనా టిబెట్ వాళ్ళ దేవతలు వేరు. ఎన్ని కోట్ల మందో అంటే ఇంతమంది కలిసి సూర్యుని చేశారా? ఇంతమంది కలిసి చంద్రుని చేశారా? ఇన్ని కోట్ల మంది కలిసి వచ్చి మీ అమ్మ కడుపులో నిన్ను తయారు చేశారా? ఎలా నమ్ముతున్నావు? కామన్ సెన్స్ కొంచెం ఉపయోగించొద్దా? ఇంతమంది కలిసి నన్ను చెయ్యరు. ఒకవేళ వీడు ఒక కుర్రోడేళ్ళు అమ్మని అడిగాడు, అమ్మ నాన్నగారు ఎవరే అని. మా నాన్న ఎవరిని అడిగితే ఆ పిచ్చి తల్లి చెప్పింది
ఎవడైనా సెలెక్ట్ చేసుకోబా, ఊరి నిండా మగవాళ్ళు ఉన్నారు కదా అని. ఒకవేళ నేను చెప్తున్నా, ఆమె అటువంటి తిరుగుబోతుంది అయి ఉంటే కూడా, ఉన్న ప్రతి మగోడితో సంబంధం పెట్టుకున్నటువంటి పనికిమాలిన క్యారెక్టర్ అయితే కూడా, అంతమంది వీడికి నాన్నలు గారు అటువంటి క్యారెక్టర్ అయితే కూడా, వీడు కడుపున పడ్డానికి ఒక్కడే కారకుడు అవుతాడు కానీ అందరూ కారకులు కారు కారు కారు. ఎందరో దేవుళ్ళు ఉన్నారని అనుకున్నది సత్యం అయితే కూడా, సూర్యుడిని చేసిన వాడు ఒకడే ఉంటాడు తప్ప అందరూ ఉండరు. నిన్ను చేసిన వాడు ఎవడో ఒకడే, వాడికి అనుకోవాలి, ఆయన్ని ఆరాధించాలి. అన్ని కాలంబూలా నున్నాయే హోవా నిన్ ఎన్నా తారంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. వన్నెకెక్కిన మోక్ష వాసాళి సన్నూతుల్, వన్నెకెక్కిన మోక్ష వాసాళి సన్నూతుల్, ఉన్నతమయుడా మున్నె నీకు అన్ని కాలంబూల నున్నాయే హోవా నిన్ తారంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. వన్నెకెక్కిన మోక్ష వాసాళి సన్నూతుల్, ఉన్నతమయుడా మున్నె నీకు అన్ని కాలంబూల ఉన్నాయే హోవా నిన్ తారంబయో కన్న తండ్రి, ఓ మా కన్న. నిన్ను ప్రకటన చేయ నిఖిలాలోకములను పన్నుగా చేసిన బలుడవీవే, మహాబలుడవీవే. ఉన్నాలోకముల నుడుగాక కరుణా సంపన్నతతో నీరు ప్రభుడవీవే. అన్ని జీవుల నిరిగి ఆహారమిచ్చూచు ఉన్న సర్వజ్ఞుడవు నీవే. ఎన్న శక్యముగాక ఉన్న లక్షణమూల సన్నోతిల్చుటకు నే చాలుదునా. అన్ని కాలంబూలనున్నాయే హోవా నిన్ తారంబయో కన్న తండ్రి, ఓ మా కన్న. పుట్టింపాని వంచు పోషింపాని వంచు గిట్టింపాని వంచు కీర్తింతును నిన్ను కీర్తింతును. వట్టి పానికి మాలి నట్టి మానవులాచే బట్టి రక్షింప పాచుండవంచు. దట్టమైన కృపను దరిచేర్చనాకీర్చి పట్టి నిలచియుండు ప్రభుడవంచు. కట్టాడా చేదాడ ముట్టుదానుకనా పట్టుకోలది నన్ను ప్రస్తుతించు. అన్ని కాలంబూల ఉన్నాయే హోవా నిన్ తారంబయో కన్న తండ్రి. వన్నెకెక్కిన మోక్ష వాసాళి సన్నూతుల్, ఉన్నతమయుడా మున్నె నీకు అన్ని కాలంబూలనున్నాయే హోవా నిన్ తారంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. దేవుడంటే ఆ లక్షణాలు ఉన్నవాడు, అన్ని కాలములలో ఉన్నవాడు. పుట్టింప నీవంచు పోషింప నీవంచు గిట్టింప నీవంచు కీర్తింతును. ఆయన యొక్క లక్షణాలు ఏంటంటే, అన్ని జీవులను ఎరిగి ఆహారమిచ్చుచునున్న సర్వజ్ఞుండవు నీవే. నిన్ను ప్రకటన చేయ నిఖిల లోకంబులను బన్నుగా చేసిన బలుడవీవే. ఉన్న లోకంబుల నుడుగక కరుణా సంపన్నతతో నేలు ప్రభుడవీవే. అన్ని లోకాలను చేసినవాడు, కరుణతో అన్ని లోకాలను ఏలువాడవు. అన్ని లోకాల్లో ఉండే అన్ని జీవరాశులకు ఎప్పుడు దేనికి ఏ ఆహారం కావాలో ఇచ్చుచు పోషించుచున్నవాడవు. నీకంటూ ఆరంభము లేదు,
ఎన్ని కోట్ల ఏళ్ళు కాలములు వెనక్కి వెళ్ళిన దేవుడు లేని కాలమే రాదు. ఎన్ని కోట్ల ఏళ్ళు కాలంలో ముందుకు వెళ్ళిన దేవుడు లేని యుగాలు ఎప్పటికీ రావు. యుగములు లేని కాలం ఉంటుందేమో కానీ దేవుడు లేని కాలం అయితే ఉండదు. అన్ని కాలంలో ఉన్నవాడు ఆయన. మన జన్మకు కారకుడు ఆయన, మన తండ్రి. ఆయనను మనం ఆరాధించాలి, కీర్తించాలి. దేవుడంటే ఇష్టపడుతున్న వారలారా, అసలు సత్యం ఏంటో, దేవుని గూర్చిన సత్యం ఏంటో, సత్యదేవుడెవరో వెదకండి, కనుగొనండి, ఆయననే ఆరాధించండి. పంజాబ్లో ఒక బాబా వారు ఒక ఉద్యమాన్ని లేవదీశారు. ఆయన పేరు సంత్ నిరంకారి బాబా. మీరు నెట్లో కొట్టుకోవచ్చు. నేను చెప్పే మాటలు ఏవైనా మీకు ఇంటర్నెట్లో దొరుకుతాయి. మీకు దొరక్కపోతే నన్ను అడగండి, లింక్ నేను తీసిస్తాను మీకు. సంత్ నిరంకారి బాబా పంజాబీ సిక్కు మతంలో ఆయన అదొక ఇంకో సెక్ట్ తయారు చేశారన్నమాట. దానికి వాళ్ళకి లక్షల మంది అనుచరులు, భక్తగణం ఉన్నారు. సంత్ నిరంకారి సత్సంగం అనే ఒక సమాజం ఉన్నది వాళ్లకు. ఎలాగ మనకు పుట్టపర్తి సాయిబాబా భక్త సమాజం ఉన్నారుగా, అలాగా వాళ్ళది నార్త్ ఇండియాలో పెద్ద మూవ్మెంట్. హైదరాబాదులో వాళ్లకు కేంద్ర ఆఫీస్ కూడా హైదరాబాద్లో, సౌత్ ఇండియాలో సెంట్రల్ ఆఫీస్ హైదరాబాద్లో లక్డికాపుల్ సెంట్రల్లోనే ఉంటుంది. సంత్ నిరంకారి సత్సంగ్ భవన్ అని ఉంటుంది. మంచి కోటలాగా ఉంటుంది ఆ భవనం. ఆయన చెప్పారు ఏంటంటే, ఒకడున్నాడు 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 అందరూ చెప్తున్నారుగా. ఆయన చెప్పిన మాట నిరంకారి బాబా సిక్కులాగానే ఉంటాడు. సిక్కే, పైన తలపాగా, పొడగాటి గడ్డం, మంచి ఆజానుబాహుడు. అల్లా ఏక్ హై అని ఇస్లాంలో చెబుతున్నారు. గాడ్ ఈజ్ వన్ అని బైబిల్ చెబుతుంది. ఏకోన్ నారాయణ అని మన సనాతన ధర్మం చెబుతుంది. అల్లా ఏక్ హై, ఏకోన్ నారాయణ, దేవుడు ఒక్కడే అని బైబిల్ చెబుతుంది. ఒకడు 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 అని అందరూ అంటున్నారు కదా. అసలు ఆ ఒకడెవడో తెలుసుకోండి, ఆయన్ని ఆరాధించండి అన్నాడు ఆయన. సబ్ ధర్మ యహీ कहता है कि भगवान परमेश्वर एक एकलौता परमेश्वर होता है. वो एक को जानो और एक को मानो. అక్కడ వస్తుంది గొడవ అంతా. ఒక్కడు అంటే అన్నంత వరకు బాగానే ఉంది, కానీ ఆ ఒకడెవడు నేను నమ్మినోడే కదా అని ప్రతి ఒక్కడు అనుకుంటున్నాడు. ఆ ఒకరెవరో నేను నమ్మిన వాడే, ఈయన ఒకటే నిజమైన వాడని మీరందరూ నమ్మండి, మనం ఒక్కటే పోదాం. అలాగలాగ అనుకుంటాం. మా తాతల నాటి నుంచి ఇతన్ని నమ్మాం కదా, ఆ ఉన్నవాడు ఒకడే అన్నవాడు ఇతడని మీరందరూ నమ్మండి. కాదు కాదు అతడే, మళ్ళీ గొడవ స్టార్ట్. కాబట్టి అసలు ఒకడే ఉన్నాడు అనే నమ్మకాన్ని మనం నిరూపించాలనుకుంటే గొడవలు స్టార్ట్ అయిపోతాయి. గొడవలు రాకుండా ఉండాలంటే ఈ ఒక్కడు అనే వాదన వదిలేసేయాలి. ఎవరికి నచ్చినట్టు వాడు డాడీ అని పిలవండి. మీ డాడీ మీకు గొప్ప, మా డాడీ మాకు గొప్ప. అరే బాబు, నీ డాడీ వేరు నా డాడీ వేరు కాదు, మనందరి డాడీ ఒక్కడే. అది కదా అసలు గొడవ. నీ డాడీ నా డాడీ ఒక్కడే. నిన్ను చేసినవాడు నన్ను చేసినవాడు ఒక్కడే. అంటే ముస్లింలందరినీ అల్లా తయారు చేశాడు, హిందువులందరినీ బ్రహ్మదేవుడు సృష్టించాడు, క్రైస్తవులందరినీ యేసుక్రీస్తు సృష్టించాడు అని ఆ సిద్ధాంతం చేద్దామా? మరి కాదుగా. ముస్లింలను చేసిన దేవుడే హిందువులను చేశాడు, హిందువులను చేసిన దేవుడే క్రైస్తవులను చేశాడు, వీళ్ళని చేసిన దేవుడే దేవుళ్ళు ఏడన్నోళ్ళను కూడా చేశాడు. ఒక దేవుడే అందరినీ చేశాడు. మరి ఎలాగండి సత్య చావుచ్చి పడింది ఏంటండి? ఒకడు 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 అంటే దాంతోనే గొడవలు వచ్చేస్తున్నాయి. ఒక విషయం మీకు చెప్పిన, హైందవ క్రైస్తవం అనే బుక్ రాశాను, చదవండి దయచేసి. అంటే సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండాలండి ముందు.
ఉంటే మీకు దగ్గరలోనే ఉంటుంది సత్యం, ఎంతో దూరం ఉండదు, పక్కనే ఉంటుంది. ఈ దగ్గర ఉండే దీన్ని వదిలేసి 1000 మైళ్ళు ప్రయాణం చేస్తాడు మనిషి. ఎందుకంటే సత్యం ఇష్టం లేక. సత్యం అంటే నిజంగా ఇష్టం లేక, సత్యం అంటే ఇష్టం ఉన్నట్టు నటించి వెతుకుతున్నట్టు నటించేవాడు, నిద్రపోకపోయినా నిద్ర నటించేవాడు, అర్థమైనా సరే అర్థం కానట్టు నటించేవాడు, సత్యం ఇష్టం లేకుండానే ఇష్టమైనట్టు నాటకం ఆడేవాడు, పక్కనే ఉన్న సత్యాన్ని వదిలిపెట్టి ఎక్కడో జర్నీ చేస్తాడు వాడు. 1000 మైళ్ళు వెళ్ళిపోయి నాకు దొరకలేదురా అని వస్తాడు. మళ్ళీ వచ్చేటప్పుడు వాడి ఇంటి పక్కనే ఉంటుంది అది. పీపుల్ ఆర్ నాట్ ఆనెస్ట్. ప్రజలు యథార్థవంతులుగా. చాలా ఏళ్ల కిందట నా చిన్నతనంలో ఒక గొప్ప మేధావి మా అంకుల్ గారు చెప్పారు, బాబు, పీపుల్ ఆల్వేస్ బిలీవ్ వాట్ దే వాంట్ టు బిలీవ్, నాట్ వాట్ ఈజ్ ట్రూత్, నాట్ వాట్ ఈజ్ రీజనబుల్. ఏది తార్కికంగా నిరూపించబడిందో దాన్ని నమ్మరు ప్రజలు. వాడు ఏది నమ్మాలనుకుంటాడో అదే నమ్ముతాడు, తర్వాత తర్కిస్తాడు. ఎందుకంటే ఊరికైనా మనల్ని మాయ చేయటానికి. ఎంత తర్కించినా వాడేది నమ్మితే బాగుంది అనుకుంటాడో అదే నమ్ముతాడు తప్ప ఈ తర్కంలో నిరూపించబడిందని నమ్మడు. ఎంత గొప్ప పాఠం చెప్పాడండి మహామేధావి ఆయన. తర్వాత అది నిజమని నా అనుభవంలో తెలుసుకున్నా. వాదన తర్కం అంతా ఒట్టి మాయ. ఇది ముందే హార్ట్లో ఫిక్స్ అయిపోతాడు ఏది నమ్మాలో, దాని కొరకే పెనుగులాడతాడు. ప్రియులారా, హైందవ క్రైస్తవం అనే బుక్ ప్రస్తావించా కదా, దాంట్లో నేను తేటగా నిరూపించాను, వేదములలో ఉన్నది సత్యాన్వేషణమే గాని సత్యము కాదు అని దాశరథి రంగాచార్య గారు అన్నారు. నేను అనలేదు. అక్షరవాచస్పతి అని ఆయనకు బిరుదు పెట్టారు. వేదములను పుక్కిట పట్టినటువంటి అగ్రస్థాయి వేద పండితుడు, సద్బ్రాహ్మణుడు, సంస్కృతంలో అనర్గళంగా ప్రసంగించగలిగినటువంటి ఆంగ్ల సంస్కృత భాషా పండితుడు ఆయన. ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడతాడు, తెలుగులో ఇంకా మామూలే కదా, మాతృభాష కనుక. సంస్కృతంలో, ఉర్దూలో కూడా. తెలంగాణ మనిషి కనుక ఉర్దూ బాగా వచ్చు. అలాంటి బహుభాషా కోవిదుడు చతుర్వేద సంహితను ఆంధ్రానువాదం చేసిన మహానుభావుడు గురుపాదులు దాశరథి రంగాచార్యులు వారు తెనిగించినటువంటి ఆంధ్రీకరించిన చతుర్వేద సంహిత 9 వాల్యూమ్స్లో ఉంటుంది. నేను 70 సార్లు చదివాను. 70 సార్లు అంటే అంత పిచ్చోండి అన్నమాట. నేను మామూలు మనిషిని కాదు, పిచ్చోండి. సత్యం కావాలి, న్యాయం కావాలి, అదేంటో అంత చూడాలి. ఇంకా రెండో వాదనకు ఆస్కారమే లేదు అన్నంతగా ఏ సబ్జెక్ట్ అయినా కొట్టి పిండి చేయాలి. తెలిసిన తర్వాత మాట్లాడాలి. సగం తెలుసుకుని మాట్లాడితే ప్రయోజనం లేదు, నవ్వుల పాలైపోతాం. నా టైం వేస్ట్, వాళ్ళ టైం వేస్ట్. అందుకని రాత్రంతా కూర్చొని రాత్రి 2 గంటలేనండి. ఎన్నో సంవత్సరాలు 2 గంటలు పడుకుంటాను నైట్. ఇప్పుడు మీటింగ్ అయిపోద్దా, మీరు వెళ్ళి పడుకుంటారు, నేను వెళ్ళి మళ్ళీ కెమెరా ముందు కూర్చుంటాను. అర్ధరాత్రి ప్రార్థనా పోరాటం కొరకు సందేశం ఇస్తూ ప్రపంచవ్యాప్తంగా 1000 మంది లింక్ అప్ అవుతారు ఇంటర్నెట్లో. ఉదయం 4 అవుద్ది, పడుకొని 6 గంటలకు లేచి మళ్ళీ ప్రార్థించు. 2 గంటలే పడుకునేది నేను. జవహర్లాల్ నెహ్రూ గారు 4 అవర్స్ పడుకున్నానట. 20 గంటలు పనిచేసేవాడు. నేను 2 గంటలు పడుకొని 22 గంటలు పనిచేస్తున్నాను. నన్ను కూడా ప్రధానమంత్రిని చేయడం న్యాయమా కాదా? ఏదో అవకాశం వచ్చిందని ఒక మాట విన్నవించుకున్నాను. ప్రియులారా, చతుర్వేద సంహిత ఆయన అంటాడు ఏంటంటే, ఏకేశ్వరుడు ఉన్నాడని స్థాపించుటకు వేదమున నిరంతర ప్రయత్నము జరుగుచున్నది అన్నాడు ఆయన. ఈ బుక్ చదవండి. ఇట్స్ ఎ వెల్ రిసీవ్డ్ బుక్. సంచలనాత్మకమైన గ్రంథం. ఎందుకు సంచలనం అంటే, సత్యం కావాలి అని పైకి చెబుతున్న వాళ్ళు చాలామందికి నిజానికి సత్యం ఇష్టం లేదు కాబట్టి ఇది సంచలనాత్మక గ్రంథం.
సత్యాన్ని గురించి మాట్లాడే వాళ్ళు చాలామంది హృదయాంతరంగంలో సత్యాన్ని కోరుకోవడం లేదు. అందుకు ఇది చాలా గొడవ కారణమైనటువంటి గ్రంథం. ఈ బుక్ మీద దొంగ కేసులు పెట్టారు, ఆ కేసులు కొట్టేశారు. ఇదట నేను చేసి ఈ త్రివర్ణాలు ఇది పెట్టినందుకంటే నేను దేశద్రోహినట. క్రికెట్ బ్యాట్ల మీద జెండా వేసుకుంటారు, క్రికెట్ అభిమానులు బుగ్గల మీద జెండా ప్రింట్ చేసుకుంటారు. నేను దేశాభిమానంతో దేశభక్తితో ఈ 3 వర్ణాలు నేను ఇది దేశద్రోహం అని కేసు పెట్టాను. ఆ దొంగ కేసు పెట్టడానికి 50 లక్షలు ఖర్చు పెట్టారు. నేనేనా భయపడేది? ఇక్కడ నుంచి హైకోర్టుకు ఏదన్నా కేసు హైకోర్టుకు లాగుతా, లేకుండా సుప్రీంకోర్టుకు లాగుతాను. వాడిని అక్కడ ఫుట్బాల్ ఆడుకుంటాను. నాతో పెట్టుకున్నాడు ఇంతవరకు గెలిచిన దాఖలా లేవు. కాకినాడ కోర్టు నుంచి హైకోర్టుకు తీసుకెళ్ళా. వీడికి అక్కడ ఏం తెలియదు, కేసు కొట్టేశారు, అయిపోయింది. నా విరోధులందరికీ నా ప్రగాఢ సానుభూతి. ఇప్పటిదాకా గెలవలేరు, గెలవబోరు కూడా. ఎందుకంటే వేదవేద్యుడు నా పక్కనే వాడేం గెలుస్తాడు? ప్రియులారా, ఏకేశ్వరుడు 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 నిరంకారి బాబా అన్నమాట ఆనాడు వ్యాస మహర్షి, యాజ్ఞవల్క్యుడు, యాస్క మహర్షి, గౌతముడు, దీర్ఘతముడు, విశ్వామిత్రుడు, ఈ మహర్షులు అన్నారు. అదే మాట నిరంకారి బాబా అన్నాడు. అరే ఒకడు అంటారు అందరూ, ఒకడెవడో తేల్చండి రా బాబు అన్నాడు నిరంకారి బాబా. ఆ ఒకడెవడో తేల్చే ప్రయత్నమే చతుర్వేద సంహిత అన్నాడు దాశరథి రంగాచార్యులు వారు. ఎలా తెలుస్తుంది? ఇప్పుడు కొలిక్కి తెస్తున్నా, ఎంతసేపు చెప్పిందంత ముగించేస్తాను. ఆ ఒకడెవడో తేల్చడం ఎలాగ, కొలిక్కి తేవడం ఎలాగంటే, నీకున్న దైవభక్తిని సైన్స్ను అనుసంధానం చేసి అన్వేషణలో ముందుకు వేస్తే షార్ట్కట్లో నీకు సత్యదేవుడు ఎవరో తెలిసిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతే, ఇట్స్ వెరీ ఈజీ. నీకు తెలిసిన సైంటిఫిక్ నాలెడ్జ్, దేవుణ్ణి గురించి నీకున్న జ్ఞానం 2 జోడించి చూడు, నిమిషాల్లో సత్యం దగ్గరకు వచ్చేస్తావు. ఇది వద్దు అనుకున్నప్పుడు నువ్వు 1000 మైళ్ళు నడిచి మళ్ళీ వస్తావు, సత్యం దొరకదు. సత్యం నిజంగా కావాలని నీకు అసలు. ఒకసారి నేను మధ్యాహ్నమే ప్రార్థన చేస్తుంటే దేవుడే వచ్చి నువ్వు పడుకో అన్నాడు. దేవుడు ఒక్కోసారి జోగొట్టి నిద్రపుచ్చేస్తాడు. పట్టజాలకుండా భయంకరంగా కమ్ముకొచ్చేసింది మైకం. ఎవరో నాకు మత్తు మందు జల్లినట్టు కమ్మగా మత్తుగా నిద్ర వచ్చేసింది. ఆ చాప మీద అలా పడుకుంటే ఒక దర్శనం వస్తూ ఉంది నాకు. 4 రోడ్ల కూడలి, అందులో తెల్లటి లాల్చీ పైజామా వేసుకొని నేను నిలబడ్డాను. అదంతా గోల్డ్ మార్కెట్, ఈ చివర ఆ చివరి వరకు 4 వైపుల గోల్డ్ మార్కెట్. చౌరస్తా మధ్యలో 4 రోడ్ల కూడలిలో నేను ఉన్నాను. ఆ ప్రక్కన ఆ మూలకు ఉన్నటువంటి ఆ దుకాణంలో అసలైన బంగారం అమ్ముతున్నారు. మిగతా ఈ దుకాణాలన్నీ మోసం అండి. ఇది రోల్డ్ గోల్డ్, గిల్ట్ నగలు, గోల్డ్ కోటింగ్ తప్ప ఇది బంగారం కాదు. బాగా మెరిసిపోతున్నాయి కానీ మోసపోకండి, ఇదంతా మోసం. ఆ మూలకు స్వచ్ఛమైన బంగారం అమ్ముతున్నాడు, అక్కడికి వెళ్ళండి అని నేను చెప్తున్నాను. వచ్చేపోయే వాళ్లకు మార్కెట్ కిటకిటకిటలాడి క్రిక్కిరిసిపోతా ఉంది. ఉదయం నుండి సాయంత్రం దాకా చెప్తున్నాను. అందరూ నన్ను ఎగాదిగా చూస్తున్నారు, ఏదో ఒక షాప్లోకి వెళ్ళిపోతున్నారు. ఎగాదిగా చూస్తున్నారు, ఏదో ఒక షాప్లోకి వెళ్ళిపోతున్నారు. అయ్యో, ఈ షాపులోకి వెళ్ళకండి సార్, ఇది సరైనటువంటి గోల్డ్ కాదు. అక్కడ ఆ చివర అసలైన స్వచ్ఛమైన మేలిమి బంగారం అమ్ముతున్నాడు, ప్లీజ్ ఇదంతా మోసం, దీంట్లోకి వెళ్ళకండి అని నేను చెప్తా ఉన్నాను ఉదయం నుండి సాయంత్రం దాకా. తర్వాత నా తండ్రి వయసున్న ఒక పెద్ద మనిషి సాయంత్రం 5 గంటలకు, నేను గడియారం చూసుకున్నానండి. ఇదంతా దర్శనం, దేవుడు నిద్రపుచ్చి నాకు చూపించిన దర్శనం. గడియారం 5 అయింది, బాగా గుర్తు నాకు. 5 అయింది. ఆ పెద్ద మనిషి తెల్లని
షర్ట్ అండ్ ప్యాంట్ వేసుకొని ఆయన వచ్చాడనమాట. బాబు, ఉదయం నుండి చూస్తున్నాను, ఏంటి నీ కంఠశోష, ఏంటి నీ ప్రయాస, ఎందుకు బాబు ఈ ప్రయాస అని అడిగాడు. అంకుల్ గారు, వీళ్ళందరూ బంగారం కొనుక్కోవడానికి వచ్చారు, మంచి బంగారం అక్కడ ఉంది అని చెబుతున్నానండి, ఎవరు వినిపించుకోవట్లేదు అంటే ఆయన అన్నాడు, వెర్రివాడిలాగా ఉన్నావు నాయనా, అసలు మేము మార్కెట్కి వచ్చిందే రోల్డ్ గోల్డ్ కోసం వచ్చాము, అసలు గోల్డ్ కోసం మేము రాలేదు, వస్తేనే కదా నీ మాట మాకు అవసరం అన్నాడు. మెలకు వచ్చేసింది. ఈ ప్రపంచం అంతా కూడా రోల్డ్ గోల్డ్ కావాలని పరుగులు ఎత్తుతుంది. అసలైన గోల్డ్ ఎక్కడని నేను చెప్తున్నాను, వినడానికి ఎవరికైనా ఆసక్తి ఉందా? అసలు సత్యం కాదు, మాకు అబద్ధమే కావాలి అని పరుగులు ఎత్తుతుంటే ఇదిగో సత్యం అని చూపితే ఎవడు వింటాడండి? ఈ లోకం అలాగుంది. సత్యం చెప్పినవాడు లోకానికి విరోధి. ప్రారంభం నుండి ఒక నానుడి లేదు, పెద్దలు చెప్పిన సూక్తి లేదు, యథార్థవాది లోక విరోధి. ఎందుకు? ఇవాళ నేననలేదన్నమాట, తాతల నాటి నుంచి ఉంది, యథార్థవాది లోక విరోధి. ఎందుకు? ఈ లోకానికి యథార్థత ఇష్టం లేదు, సత్యం ఇష్టం లేదు, ఫ్యాక్ట్ ఇష్టం లేదు. నేను చెప్తున్నాను, సైన్స్ ప్లస్ గాడ్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినట్టు, దేవుడి మీద నమ్మకం సైన్స్ వెలుగులో, విజ్ఞాన శాస్త్రపు వెలుగులో దేవుడెవరు, దేవుని గూర్చిన సకల మత గ్రంథాలు వెదికి, దేవుని గూర్చి అందరూ చెప్పిన విషయాలు అన్నీ కూడా ఒక చోట రాశిగా పోసి కూర్చుని, ఈ నమ్మకాలలో ఏది సైంటిఫిక్ నిరూపణకు సరితూగుతుంది, నిజమని నిగ్గుదేలుతుంది అని సైన్స్ సహాయంతో మన మత విశ్వాసాలన్నీ మనం పరిశీలించుకుంటే ఈ ప్రక్కనే ఉంది సత్యం. కానీ మనకి ఇష్టం లేదు అది. దాదాపుగా నా ప్రసంగం అయిపోయింది. ఇంకా ఇది చాలు, ఆలోచించుకోండి. నేను చెబుతున్నాను, ఈ భూమి మీద లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు చరిత్ర ఉన్నది అని చెబుతున్నారు. చాలా సంతోషం, మంచిదే, ఉంటే మంచిదే. మానవ జాతి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం, ఈ 4 కలిస్తే మహాయుగం. ఇలాంటి మహాయుగాలు, కల్పము, కల్పాంతములు, మన్వంతరాలు, అవి ఏమేమో లెక్కలు చెబుతారు. ఓకే, అన్నీ నమ్ముతాను. అయితే ఇప్పుడు వాళ్ళ దురదృష్టమో అదృష్టమో నాకు తెలియదు, కానీ ఆర్కియాలజీ, పురాతత్వ శాస్త్రం అనే ఒక శాస్త్రం అభివృద్ధి చెందింది. పురాతత్వ శాస్త్రము అనే శాస్త్రంలో వస్తువుల వయస్సు నిర్ణయించడానికి ప్రాచీన కాలపు కుండ పెంకులు, వస్తువులు, వంట పాత్రలు, యుద్ధాయుధాలు, బిల్డింగులు, ఇటుక రాళ్ళు, వీటి వయస్సు నిర్ధారించడానికి రేడియో కార్బన్ డేటింగ్ మెథడ్ అనేది ఒకటి సైంటిస్టులు డెవలప్ చేశారు. ఒక రాయి దొరికింది, ఇది గుప్తరాజుల కాలము నాటిది. ఇంకో రాయి దొరికింది, కాకతీయుల కాలం నాటిది. ఇంకొక రాయి దొరికింది, మగధ రాజుల కాలం నాటిది. ఇంకో రాయి దొరికింది, అక్బర్ చక్రవర్తి కాలం నాటిది. ఇంకో రాయి దొరికింది, అశోక చక్రవర్తి కాలం నాటిది. ఇన్ని వేల సంవత్సరాలు అని, చరిత్రలో ఇన్ని వేల సంవత్సరాలు అని డేట్లు ఎలా చెబుతున్నారు? ఈ పురాతత్వ శాస్త్రంలో రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా చెబుతున్నారు. అదే నిజమైతే గత 75 సంవత్సరాలుగా భూగోళం అంతటిని కుళ్ళబొడిచి తవ్వేసి ప్రాచీన కాలపు కట్టడాల కొరకు బాగా వెదికి ఇంకా ఇంతకంటే తవ్వలేమురా బాబని చేతులు ఎత్తేసిన పరిస్థితుల్లో ఇవాళ పురాతత్వ శాస్త్రవేత్తలు ఉన్నారు. దొరికిన అత్యంత ప్రాచీనమైన మానవ నాగరికత అవశేషాలు BC 4000 సంవత్సరాలకు యువతలివే కానీ అవతలివి కాదు. క్రీస్తు పూర్వం 4000 ఏళ్ల కంటే వెనకటి బిల్డింగులు కానీ, రాళ్ళు కానీ, నాగరికత అవశేషాలు కానీ దొరకలేదు. ఇది సత్యం కాదని ఎవరైనా నిరూపిస్తే
నేను ఈ మతం గీతం వదిలిపెట్టేసి వెళ్ళి మళ్ళీ రేడియో షాప్ పెట్టుకుంటా, టీవీ షాప్ పెట్టుకుంటాను. నేను రేడియో టెలివిజన్ మెకానిక్, నేను ఒరిజినల్ నా ప్రొఫెషన్ అది. ఈ మతం గీతం దిబ్బలో కొట్టరా అంత వేస్ట్ అని వదిలేస్తా. అంత రోషం ఉన్నవాడిని నేను. క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాల కంటే వెనకటి నాగరికత అవశేషాలు దొరకలేదు. క్రీస్తుకు పూర్వం 4000 ఏళ్ళే దేవుడు ఆదామును సృష్టించిన కాలం. అంటే నువ్వు చెప్పుకున్న 4 యుగాలు కలిసి అందరూ ఆదాం పిల్లలే కానీ బయటవాడి వడ్లీడు. నీవు చెప్పుకున్న 4 యుగాల్లో ఉండే మహర్షులు మహానుభావులంతా ఆదాము పిల్లలే. దెర్ ఇస్ నో హ్యూమన్ సివిలైజేషన్ ఓల్డర్ దాన్ బీసీ 4000 years. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడు, మతం మంచిదే బాబు, సైన్స్ లేనటువంటి మతము గుడ్డిది అన్నాడు. భక్తి లేనటువంటి సైన్స్ కుంటిది అన్నాడు. మత విశ్వాసం ఉంటే దానికి సైన్స్ ఆధారం ఉండాలి. ఎస్ఆర్ రావు గారు ఎన్నోసార్లు చెబుతున్న ఈ విషయం. ఆయన ఓషనాలజిస్ట్, అంటే సముద్ర పరిశోధకుడు, సముద్ర అగాధాల పరిశోధకుడు ఆయన. ద్వాపరయుగాంతంలో శ్రీకృష్ణుడు ద్వారకా నగరం కట్టాడు, తర్వాత సముద్రంలో మునిగిపోయిందని మహాభారతంలో రాసింది. ఆ మునిగిపోయిన నగరాన్ని తవ్వి వెలికితీయాలని ఆయన 40 సంవత్సరాలు పరిశోధించి గజ ఈతగాళ్ళను పెట్టి గుజరాత్ సముద్రంలో ఆఖరికి ద్వారకా నగరాన్ని కనుగొన్నాడు. ద లాస్ట్ సిటీ ఆఫ్ ద్వారకా అనే పుస్తకం మీరు అమెజాన్లో ఆర్డర్ చేసి తెచ్చుకోవచ్చు. పుస్తకశాలల్లో అమ్మరు, ఓన్లీ ఆన్లైనే అమ్ముతారు. మీరు ఆర్డర్ చేస్తే ఎల్లుండి కల్లా మీ ఇంటికి వచ్చేస్తుంది. దానికి 3000 రూపాయలు. ఆ పుస్తకం కొనుక్కున్నాను. మళ్ళీ 2 ఆర్డర్ చేస్తున్నాను. నేను పుస్తకాలు పిచ్చోండి, చెప్తున్నా కదా. నాకు 1,00,000 కోట్ల రూపాయలు ఇస్తే ముందు పుస్తకాలు కొనుక్కుంటాను. భారతదేశం నిండా పుస్తకాలు పంచిపెడతాను. 4 పుస్తకాలు ఇంటింటికి 4 పుస్తకాలు. ఒక బైబిల్, ఒకటి ఖురాన్, ఒక భగవద్గీత, ఒక రాజ్యాంగ ప్రతి. ఈ 4 ఇంటింటికి పంచిపెడతాను. నాకు 1,00,000 కోట్ల రూపాయలు ఇస్తే నేను చేసే పని ఇది. అందరూ భగవద్గీత చదవండి, బైబిల్ చదవండి, ఖురాన్ చదవండి, రాజ్యాంగం కూడా చదవండి. ఈ లాస్ట్ సిటీ ఆఫ్ ద్వారక కూడా నేను తెచ్చుకుని చదివాను. అందులో ఏంటంటే ఎస్ఆర్ రావు గారు ద్వారక దొరికింది అని సంబరపడి ఆ రాళ్ళని తీసుకెళ్ళి ల్యాబ్లో ఇస్తే వాళ్ళు చెప్పారు, అయ్యే బాబాయ్ చాలా ప్రాచీన నగరం అండి, ఎంత బాగా పట్టుకున్నారు, ఇది ఇలాంటిది కాదు సుమా, బీసీ 500 ఏళ్ళ నాటిది అని చెప్పారు. అంటే మలాకి ప్రవక్త కాలం, ఇర్మియా ప్రవక్త కాలం 2500 ఏళ్ళ నాటిదట. అంటే నీకు ద్వాపరయుగమేమో బీసీ 500 years, త్రేతాయుగమేమో బీసీ 1000 years. నీవు చెప్పిన 4 యుగాలు కలిసి ఆదాము కుటుంబం యొక్క 6000 ఏళ్ళ చరిత్ర మాత్రమే. ఇది కాదని నిరూపించి ఎవడన్నా నన్ను కన్వర్ట్ చేయొచ్చు కదా. 40 ఏళ్ళ బట్టి అడుగుతున్నాయి మాట. నేను చెప్తున్నా కదా, ఇది నేను చెప్పిన మాట అబద్ధమని నిరూపిస్తే గుండు కొట్టుకొని పబ్లిక్గా ప్రాయశ్చిత్తం చేసుకొని యేసు గీసు మొత్తం అబద్ధమని కన్వర్ట్ అయిపోతానని చెప్పి 41 సంవత్సరాలు పబ్లిక్గా నేను చెబుతున్నాను. ఒక్కడు కూడా రాడెందుకో? ఆధారాలు లేవు. 6000 ఏళ్ళ కిందట దేవుడు ఆదామనే మొట్టమొదటి మనిషిని చేశాడు. అతనికి పుట్టిన పిల్లలే మనం అందరము. ఇక మతాలు కులాలు అని అబద్ధం. 6000 ఏళ్ళ కిందట మనిషిని చేసిన దేవుడు ఆ మానవుడు తిరుగుబాటు చేసి పాపంలో పడిపోయినప్పుడు ఒక మాట చెప్పాడు. ఆదికాండము 3:15లో చెప్పాడు. ఏంటంటే, నిన్ను పాపంలో పడవేసినటువంటి ఈ సర్పాన్ని చితగొట్టడానికి పురుష ప్రమేయం లేకుండా ఒక కన్యకకే ఒక రక్షకుడు పుడతాడు. నేనే రక్షకుడుగా పుడతాను, స్త్రీకే పుడతా, వితౌట్ ఎనీ మ్యాన్ టచింగ్ హర్. పురుష ప్రమేయం లేకుండా ఒక స్త్రీకి రక్షకుడు పుడతాడు కాలం సంపూర్ణమైనప్పుడు. ఆయన శిలువలో మరణిస్తాడు, ఈ పామును చితగొడతాడు, సర్పాన్ని.
సర్పాన్ని చిత్తగొట్టే ప్రయత్నంలో ఆయన తన ప్రాణాలు అర్పిస్తాడు. ఇది ఆదికాండం 3:15 ఉన్నటువంటి ప్రవచనం. 6000 ఏళ్ళ కిందట మానవ జాతికి మూల పురుషుడైన ఆదాముతో దేవుడు చెప్పిన మాట 4000 ఏళ్ళు అయినాక నెరవేరింది. ఆ దేవుడే కన్య మరియమ్మ గర్భంలో పుట్టి సిలువలో వ్రేలాడి మరణించి ఆ మరణము ద్వారా సాతానును నశింపజేశాడు. ఆయన సిలువ మరణమును స్మరిస్తూ ఉన్నటువంటి 40 రోజుల లెంట్ సీజన్లోనే ఈ మేల్కొల్పు సభలు జరగడం కూడా యాదృచ్ఛికం కాదు. ఇది చాలా దేవుని సంకల్పం అని నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది అసలు మ్యాటర్. ఇది కాక మిగిలినవేవా చాలా చెప్పారుగా పెద్దలంటే, ఏది చెప్పినా పట్టుకునే బాబు సైన్స్ని అడుగుదాం. బైబిల్లో కూడా ఏదైనా సైన్స్కి వ్యతిరేకమైతే తృణీకరిద్దాం. ఇది నా ఛాలెంజ్. బైబిల్లో ఉన్నది ఏదైనా విజ్ఞాన శాస్త్రానికి విరుద్ధము అంటే వదిలేద్దాం. అలా ఏ మతమైనా సరే, ఏ మతం ఎన్నెన్ని చెప్పిందో అన్నీ పట్టుకురా. సైన్స్ కాంతిలో అన్నిటినీ పరిశీలిస్తే ఆఖరికి మిగిలే సత్యం, నిరూపితమయ్యే సత్యం, నజరేయుడైన యేసే సృష్టికర్త, ఆయన లోక రక్షకుడు, మరి ఎవరి వలన రక్షణ కలుగదు, ఈ నామమునని మనం రక్షణ పొందాలనే సత్యం నిగ్గు తేలుతుంది. ఇది నా సవాలు. కాదని ఎవడైనా నిరూపించేవాడు ఉంటే గుండు కొట్టుకొని ఈ ధర్మం వదిలేయడానికి నేను రెడీ అని 41 సంవత్సరాల నుండి చెబుతున్న మాట ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను. దేవుడు అంటే చాలదు బాబు, దేవుని కూర్చున్న సత్యం మీద నీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ సత్యం అనేది దొరికిన తర్వాత మామూలుగా ఉండదు వ్యవహారం. యథార్థత లేని వాళ్ళందరూ నీ మీద యుద్ధానికి వస్తారు. సత్యం అంటే ఇష్టం లేని వాళ్ళందరూ యుద్ధానికి వస్తారు. వస్తే రాని, జెండా ఎత్తి నిలబడడానికి దమ్మున్నవాడి అసలైన భక్తుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరు వస్తారో రాని యుద్ధానికి. ఏ రకంగా యుద్ధం చేస్తారో, చట్టపరంగానా, రాజకీయాల ముసుగులో యుద్ధం చేస్తారా, డైరెక్ట్గా బాక్సింగ్ చేస్తారా, దేనికైనా సరే రెడీ అని జెండా ఎత్తి నిలబడ్డటువంటి సత్య సంబంధుల గుంపు పేరే రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్. నువ్వు రోల్డ్ గోల్డ్ షాప్ కొరికే వచ్చాము సార్ అని చెప్పుకున్నవాడికి అంత రోషం, అంత దమ్ముంటే అసలు గోల్డ్ వాడికి మాకెంత ఉండాలా? ప్రేమతో సత్యం చెప్తాము. వినకపోతే ఎలా చెప్తే వింటాడు అలా చెప్తాం. అందుకే మొదట్లో చెప్పాను, ప్రేమలో ఒక భాగం తోమడం కూడా ఉంటుందండి. ఎవడు తోమాడో, ఎందుకు తోమాడో, ఎటువైపు నుంచి తోమాడో అర్థం కాకుండా, కనబడకుండా పండుగాడు తోమినాడు తోముతాం మేము. అర్థమైన వాళ్ళు ధన్యులు, అర్థం కాని మరీ ధన్యులు. మేము రాజకీయాల్లోనూ తోముతాం, మేము వేదాంత పరంగా కూడా తోముతాం. బాక్సింగ్ కూడా రెడీయే, దేనికైనా రెడీ. ఆ చివరికి ఒక షాప్ ఉంది బాబు, అదొక్కటే రియల్ గోల్డ్ అని నిరూపించడానికి ఏ రకమైన పోరాటం అవసరమో ఆ రకమైన పోరాటం చేస్తాం. దేనికైనా రెడీ. ఢీ అని ప్రోగ్రాం ఉంది కదా, అసలు ఢీ ఇక్కడ ఉంది. దేవుని స్తోత్రం. అసలైన ఢీ ఇది. ఏమండి, ఎవరు ఏ పేరు పెట్టుకున్నది నా పేరులాగే వినిపిస్తుంది నాకు. అందరు వాడంటే నేనే, అపరిచితుడంటే నేనే, భారతీయుడంటే నేనే, ఎవరే పేరు పెట్టుకున్నా నేనే. అందరి పేర్లు నావే. ఎందుకంటే అందరి వాడు అయిన ఆ దేవుని సేవకుని కాబట్టి ఏ పేరు పెట్టుకున్నా అది నా పేరులాగా కనబడుతుంది. ప్రియమిత్రులారా, మన ముందున్నది చాలా ఉత్సాహభరితమైనటువంటి పోరాటం. హింసకు తావివ్వకుండా, చట్టవిరుద్ధంగా ఏ పని చేయకుండా, ఎవరిని దూషించకుండా, ఎవరిని విమర్శించకుండా, కేవలం ఆరోగ్యవంతమైన తర్కమే మన ఆయుధంగా సత్యాన్ని ఈ లోకానికి నిరూపించడానికి మనం కంకణం కట్టుకున్నాం. ఈ పోరాటంలో మనం మడమ తిప్పేది లేనే లేదు. అలు పెరగని పోరాటం, మడమ తిప్పని పోరాటం, మెడవంచని పోరాటం మనం చేస్తూనే ఉంటాము కూడాను. ఇప్పుడు నాకు 62 సంవత్సరాలు.
నేను ప్రారంభించినప్పుడు ఏం చెప్పారు తెలుసా? బాబు, నువ్వు అలసిపోతావు, నువ్వు టేకప్ చేసిన పోరాటం చాలా డేంజరస్ పోరాటం, నువ్వు అలసిపోతావు, నువ్వు చేయలేవు, నువ్వు సాధించలేవు, లోకమంతటికి విరోధంగా నువ్వు ఒక్కడివి ఎలా పోరాడతావు, నో 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 డోంట్ టేకప్ దిస్ ఫైట్ అని చెప్పిన పెద్దోళ్ళు ఉన్నారు. ఏం పర్వాలేదు, దేవుడు అన్నది నిజమైతే నాకు తప్పక జయం సిద్ధిస్తుందని చెప్పాను. 62 సంవత్సరాల ప్రాయంలో 41 సంవత్సరాల సేవ ముగించుకున్న ఈ దశలో నీ సిద్ధాంతమే మా ప్రాణం కంటే మాకు ఎక్కువ, మా ఊపిరి కంటే ఎక్కువ అని చెప్పి ఈ సిద్ధాంతం కొరకు మేం పోరాడతామని చెప్పి నన్ను నాన్నగారు అని పిలిచేవాళ్ళు భారతదేశంలో 5 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు ఓడిపోయినట్ట గెలిచినట్ట. ఇంకో 40 ఏళ్ళు పరిగెత్తడానికి రెడీగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సత్యమేవ జయతే అని నమ్మిన దేశం మన దేశం. సత్యం నాకు అర్థమైంది అనే ఆత్మవిశ్వాసం కలిగిన తర్వాత మనల్ని గెలవడం ఎవడికి తరం అండి? సత్యం ఓడిపోదు. సత్యం శివం సుందరం అంటారు మనోళ్ళు. అంటే అర్థం ఏంటి? దేవుడే సత్యమని యేసయ్య చెప్పాడు, నేనే సత్యమని. అన్ని మతాల్లో ఒక ధ్వని వినబడుతుందండి. ఆ ధ్వని పేరే క్రీస్తు సువార్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఏం ఇబ్బంది పడొద్దు. కొంచెం ఆలస్యమైంది అయినా పర్వాలేదు. మనందరం ఒకసారి పునరంకితం అవుదాం. సైన్స్ కాంతిలో సకల మత విశ్వాసాలను పరిశీలిస్తే నిగ్గుదీరే సత్యం ఇది. పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా లేదు ఏనా మమున రక్షణ, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా లేదు ఏనా మమున రక్షణ, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందునా అన్ని నామములకు పైన కలదు ఉన్నతం బహు యేసు నామము. అన్ని నామములకు పైన కలదు ఉన్నతం బహు యేసు నామము. యేసు నామములో శక్తి కలదు, యేసు నామములో శక్తి కలదు. దోషులకు శాశ్వత ముక్తి కలదు, దోషులకు శాశ్వత ముక్తి కలదు. పైనున్న ఆకాశమందున అందరం నిలబడదాం. క్రిందున్న భూలోకమందునా లేదు ఏనా మమున రక్షణ, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందునా
నామము ధరించగానే మనసు మారి నూతన మగును. యేసునామము ధరించగానే మనసు మారి నూతన మగును. భేదమేమియు లేదు వరికిని, భేదమేమియు లేదు వరికిని, నాధుని ధరించి తరుప, నాధుని ధరించి తరుప. పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా పైనున్న ఆకాశమందునా. Thank you, Lord. Hallelujah. యేసునామములో శక్తి కలదు, శాశ్వతానంద శాశ్వత శాంతం. యేసునామములో శక్తి కలదు, శాశ్వతానంద శాశ్వత శాంతం. యేసునామములో రోగ శుద్ధి, యేసునామములో శుద్ధి, విశ్వసించినచో సమృద్ధి, విశ్వసించినచో సమృద్ధి. పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా లేదు ఏనా మౌన రక్షణ, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా లేదు ఏనా మౌన రక్షణ, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందునా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ లోకస్తులకు సత్యం ఇష్టం లేదు, అయినా సత్యాన్ని చాటించమని ఈ గొప్ప గురుతర బాధ్యత మీరు మాకు అప్పగించినారు. సత్యం ఇష్టం లేని వాళ్లకు సత్యం చెప్పాలి. మేము చూడము అని కన్నులు మూసుకున్న వాళ్ళకి మేము సత్యాన్ని చూపించాలి. ఈ కఠినతరమైన పోరాటం మాకెందుకు అప్పగించారో తెలియదు, కానీ వాస్తవానికి ఇది మేము సాధించగల పని కాదు, మీరొక్కరే సాధించగలరు తండ్రి. పరమాత్ముడా, అనంతుడా, నిత్యుడా, సత్యుడా, శాశ్వతుడా, సర్వశక్తిమంతుడా, సర్వసమర్థుడా, నీకు వందనాలు. మా ప్రియతమ భారతదేశ నివాసులు పౌరులందరి మనోనేత్రాలు మీరు వెలిగించండి. మతము మంచిదే, మతానికి సైన్స్ అనేది జోడించకపోతే అది గుడ్డిదైపోతుంది అని చెప్పిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ మాటలు మా దేశ ప్రజలందరూ గ్రహించి పాటించుటకు సహాయం చేయండి. సైన్స్ మీద నమ్మకం ఉన్నవాళ్ళు భగవంతుడు అనే అంశాన్ని కూడా సీరియస్గా తీసుకోకపోతే ఎన్నో తెలుసు కానీ ముందుకు నడవలేని పరిస్థితి వస్తుందన్నమాట.
హేతువాదులు, విజ్ఞాన శాస్త్ర అభిమానులు కూడా తెలుసుకుంటకు సహాయం చేయండి. ఈ ప్రపంచమంతా గలిబిలిగా ఉంది తండ్రి. ఒక కొలిక్కి తీసుకురండి. ప్రపంచంలోని ఆలోచన పరులందరినీ ఒక రైలు బండి పట్టాల మీదకి ఎక్కినట్టు సరైన పట్టాల మీదకి ఎక్కించండి తండ్రి. ఇందుకు అహర్నిశలు శ్రమించి కృషి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మా ముందు నడిచి మమ్మల్ని నడిపిస్తే ఏ యుద్ధమైనా చేస్తాం, ఎంతకాలమైనా ఎంత దీర్ఘమైన పోరాటమైనా చేస్తామని మరోసారి మమ్మను మేము సత్య నిరూపణ పోరాటం కొరకు పునరంకితం చేసుకుంటూ మా దేశమును, మా దేశంలోని అన్ని మతాల, అన్ని కులాల, అన్ని వర్గాల, అన్ని ప్రజలను, అన్ని వర్ణాల ప్రజలను, అన్ని వృత్తుల ప్రజలను మీరు ఆశీర్వదించి మా దేశంలో ప్రతి ఒక్కరూ ఆ ఒక్కడయ్యున్న ఏకేశ్వరుణ్ణి తెలుసుకోవడానికి కృపను అనుగ్రహించి మా దేశాన్ని భూతల స్వర్గంగా మలచమని యేసు అతి పరిశుద్ధ నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వజగత్ రక్షకుడైన యేసుక్రీస్తు నాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవునితోడి దివ్య మనోహర సహవాసము చేరి వచ్చిన మనకందరకు భూలోకమందున సకల భక్త కోటికిని సత్యాన్వేషకులైన వారందరికీ సత్య నిరూపణ కొరకు అవసరమైతే జెండా ఎత్తి నిలుచున్న ధైర్యశాలులందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్.